మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. నేను మీ శ్రీనివాస్ సార్. అయితే మనం ఈరోజు క్లాస్లో టీఎస్పిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి ఇండియన్ హిస్టరీ మనం చూసుకున్నట్టయితే ఇండియన్ హిస్టరీ పేపర్ 2లో మనకి 50 మార్క్స్కి మనకి ఇవ్వడం జరిగింది. పేపర్ 2లో సెక్షన్ ఏ కింద ఇండియన్ హిస్టరీ ఇవ్వడం అనేది జరిగింది. అయితే మనం చూసుకున్నట్టయితే ఇందులో మనకి ఇండియన్ హిస్టరీలో ఏముంది అని చూస్తే మనకి ఈ సిలబస్లో మెన్షన్ చేసింది ఏంటి అంటే హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెషల్ రిఫరెన్స్ టు మోడర్న్ పీరియడ్ 1757 టు 1947. హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, భారతదేశ చరిత్ర మరియు భారతదేశ సంస్కృతి. సో దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే స్పెషల్గా మనకి మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే మనకి మోడర్న్ పీరియడ్లో 1757 నుంచి 1947 వరకు. అయితే ఈ క్లాసులో మనం సిలబస్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకొని అలాగే మనకి ఇండియన్ హిస్టరీ నుంచి మనకి గ్రూప్ 1 ఎగ్జామ్లో ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సి అలాగే మనకి ఇక్కడ ఇంతకుముందు టీఎస్పిఎస్సి ఉన్నప్పుడు 2016 క్వశ్చన్ పేపర్ ఉంది, అదొకటి చూద్దాం మనం. అట్లా ఇంతకుముందు ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ని చూసి అట్లానే 1 లేదా 2 క్వశ్చన్స్ మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మొదటగా మనం సిలబస్లోకి వెళ్ళినట్టయితే సిలబస్లో ఏముందని చూస్తే ఎర్లీ ఇండియన్ సివిలైజేషన్స్, ఇండస్ అండ్ వేదిక్. ఎర్లీ ఇండియన్ సివిలైజేషన్స్, ఎర్లీ ఇండియన్ సివిలైజేషన్స్ సుమారుగా మనం చూసుకున్నట్టయితే క్రీస్తు పూర్వం 2500 బీసీ నుంచి మనకి 1500 బీసీ వరకు. ఈ కాలంలో మనకి సింధు నాగరికత అనేది భారతదేశంలో ఒకటి విలసిల్లింది. అలాగే మనకి 1500 బీసీ నుంచి 600 బీసీ వరకు ఆరియన్ సివిలైజేషన్, ఆర్యుల నాగరికత అనే మనకి ఇంకొక సివిలైజేషన్ ఏర్పడింది. అయితే మనకి ఈ మొట్టమొదటిగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎర్లీ ఇండియన్ సివిలైజేషన్స్ చదవాలి. ఆ ఎర్లీ ఇండియన్ సివిలైజేషన్స్ ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఐవీసీ, సింధు నాగరికత. అట్లాగే మనకి రెండవది ఆర్యుల నాగరికత 1500 బీసీ నుంచి 600 బీసీ వరకు. సుమారుగా పైది 1000 సంవత్సరాలు, కిందది 900 సంవత్సరాల పాటు మనకు భారతదేశంలో 2 గొప్ప నాగరికతలు వెలిసిల్లాయి. ఆ రెండింటిని మనం చదవాలని ఇక్కడ మనకి సిలబస్ ద్వారా మనకు తెలుస్తుంది. తర్వాత ఎమర్జెన్స్ ఆఫ్ రిలీజియస్ మూమెంట్స్ ఇన్ ద 6th century BC. ఎమర్జెన్స్ ఆఫ్ రిలీజియస్ మూమెంట్స్ ఇన్ ద 6th century. అయితే మనకి థర్డ్ చాప్టర్గా మనం 600 బీసీ నుంచి 300 బీసీ వరకు ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో దీని తర్వాత మనకి వేదిక్ పీరియడ్, ఆర్యుల పీరియడ్ తర్వాత 600 బీసీ టు 300 బీసీ ఈ కాలాన్ని మనం సోషియో రిలీజియస్ మూమెంట్స్ పీరియడ్ అని చెప్తాం, లేదా రిలీజియస్ మూమెంట్స్ పీరియడ్ అని చెప్తాం. అయితే ఎమర్జెన్స్ ఆఫ్ రిలీజియస్ మూమెంట్స్ ఇన్ ద 6th century BC, 6th century BC 600 బీసీ లేదా 6th century BC, 600 బీసీ లేదా 6వ శతాబ్దం బీసీ క్రీస్తు పూర్వం. అయితే ఈ కాలంలో మనకి ఏమైందంటే ముఖ్యంగా 62 కొత్త మతాలు భారతదేశంలో రావడం జరిగింది. దేర్ వర్ 62 న్యూ రిలీజన్స్ వర్ ఎమర్జ్డ్ ఇన్ ఇండియన్ సొసైటీ ఇన్ ద టైమ్ ఆఫ్ 6th century BC. 62 మతాలు. ఈ 62 మతాల్లో మనకి ముఖ్యంగా ఈ 62 మతాలు ఎందుకు ఏర్పడ్డాయంటే మనకి మలివేద కాలంలో అంటే 1000 బీసీ నుంచి 600 బీసీ వరకు ఈ మలివేద కాలంలో, అలాగే మనకు తొలివేద కాలంలో కూడా బ్రాహ్మణులు ఉండేవారు. బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువగా మనకి మలివేద కాలంలో కనిపించింది. దీనికి వ్యతిరేకంగా ఎగైనెస్ట్గా 62 కొత్త మతాలు పుట్టుకొచ్చాయి. ఈ 62 మతాల్లో ముఖ్యంగా మనకి బుద్ధిజం, జైనిజం అనేవి ముఖ్యమైనవి. బుద్ధిజం అండ్ జైనిజం అంటే బౌద్ధ మతం మరియు జైన మతం. మనకి ఇక్కడ సిలబస్లో ఇవ్వడం జరిగిందమ్మా. ఏమంటే ఎమర్జెన్స్ ఆఫ్ రిలీజియస్ మూమెంట్స్ ఇన్ ద 6th century BC, బుద్ధిజం అండ్ జైనిజం అని ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇండో గ్రీక్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఇండో
గ్రీక్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అని ఇవ్వడం జరిగింది. అక్కడైనా వాళ్ళు మెన్షన్ చేశారు ఏమని, గాంధార, మధుర, అమరావతి. అమరావతి. సో ఇండో గ్రీక్ ఆర్ట్ మనం చూసినట్టయితే పోస్ట్ మౌర్యన్ పీరియడ్ మనం చూసినట్టయితే 200 బీసీ నుంచి 300 ఏడీ వరకు ఈ టైం పీరియడ్ అమ్మ. సుమారుగా 200 బీసీ నుంచి 307 వరకు గల కాలాన్ని మనం పోస్ట్ మౌర్యన్ పీరియడ్ అంటాం. ఈ పోస్ట్ మౌర్యన్ పీరియడ్ కాలంలో ఏం జరిగిందంటే భారతదేశంలో మనకి ఈవెన్ ఫారినర్స్ కూడా వచ్చి, అంటే విదేశీయులు కూడా వచ్చి వాళ్ళు ఇక్కడ రాజ్యాలు స్థాపించి వాళ్ళు భారతదేశాన్ని రూల్ చేయడం మొదలుపెట్టారు. జనరల్గా మనం చూసుకుంటే ఈ టైం పీరియడ్లో భారతదేశాన్ని 4 ఫారెన్ డైనాసిటీస్, 4 లోకల్ డైనాసిటీస్, నేటివ్ డైనాసిటీస్. ఈ ఫారెన్ డైనాసిటీస్ ఎవరంటే ఇండో గ్రీక్స్, సెకాస్, పార్థియాన్స్, కుషాన్స్. ఇండో గ్రీక్స్, సెకాస్, పార్థియాన్స్ అండ్ కుషాన్స్. ఈ 4 మనకి ఫారెన్ డైనాసిటీస్. ఇంకా మిగతా 4 మనకి లోకల్ డైనాసిటీస్. సుంగా డైనాసిటీ, శాతవాహన డైనాసిటీ, చేది డైనాసిటీ అండ్ కన్వా డైనాసిటీ. సుంగా, శాతవాహన, కన్వా, చేది డైనాసిటీ. సో ఇవి 4 లోకల్ డైనాసిటీస్, 4 ఫారెన్ డైనాసిటీస్. ఈ కిందన మనకు చూస్తే సౌత్ ఆఫ్ ది కావేరీకి సౌత్ను మనం చూస్తే సౌత్ వైపు, సౌత్ ఆఫ్ ది కావేరీ రివర్, ఇక్కడ మనకి చోళ, పాండ్య, చేరా కింగ్డమ్స్ ఉండేవి. నార్థరన్ తమిళనాడు చోళ, సదరన్ తమిళనాడు పాండ్య అండ్ కేరళ చేరా కింగ్డమ్. ఇట్లా మనకి పోస్ట్ మౌర్యన్ పీరియడ్ ఇండియన్ టెరిటరీ వాజ్ డిసింటిగ్రేటెడ్ and it divided into different parts, and each part was ruled by the different rulers. And even foreigners like Indo-Greeks, Sekas, Parthians, Kusans, they ruled India around 200 BC to 300 AD. ఆ కాలంలో ఏం జరిగిందంటే ఇండో గ్రీక్స్ వీళ్ళు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ని డెవలప్ చేయడం జరిగింది. అంటే గ్రీక్ అలాగే మరియు ఇండియన్ స్టైల్లో మనకి ఈ గాంధార ఆర్ట్ ఉంటుంది, అలాగే మధుర మనకి నేటివ్ స్టైల్లో ఉంటుంది, అమరావతి కూడా నేటివ్ స్టైల్లో ఉంటుంది. అంటే ఈ ఇండో గ్రీక్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్తో పాటు మనకి మధుర, అమరావతి స్కూల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందమ్మా. సో ఇక్కడ ఎట్లా మెన్షన్ చేశారు అంటే ఇండో గ్రీక్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, గాంధార, మధుర అండ్ అమరావతి స్కూల్స్ ఆఫ్ ఆర్ట్. అమరావతి స్కూల్స్ అంటే మనం ఈ క్వశ్చన్ ఎప్పుడు వస్తూనే ఉంది. సో ఇట్లా క్వశ్చన్ వస్తే మనకి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ కల్చర్. మీకు చెప్పాను ఇంతకుముందు, కల్చర్ అంటే మనం ఏంటి, మనం తినే తిండి, మనం వేసుకునే బట్టలతో పాటు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, భాష మరియు సాహిత్యం, రిలీజియన్ అండ్ ఫిలాసఫీ, మతం అండ్ తత్వం, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, శిల్పకళ అండ్ వాస్తు శిల్పకళ, నెక్స్ట్ పెయింటింగ్, మ్యూజిక్, డాన్స్, డ్రామా, ఇవన్నీ కూడా మనకి కల్చర్లో పార్ట్. మనం ఇక్కడ చూస్తే ఇది ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కింద వస్తుంది. సో గాంధార, మధుర, అమరావతి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం తర్వాత క్వశ్చన్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ సిలబస్లోకి వెళ్తే సోషల్ అండ్ కల్చరల్ కండిషన్స్ అండర్ ది మౌర్యన్స్, శాతవాహనాస్ అండ్ గుప్తాస్. సోషల్ అండ్ cultural conditions of Mauryans, Satavahanas and Guptas. సో మౌర్యుల కాలం మరియు శాతవాహనుల కాలం అలాగే గుప్తుల కాలంలో ఉన్నటువంటి సోషల్ అండ్ కల్చరల్ కండిషన్స్, సామాజిక సాంస్కృతిక పరిస్థితులని గురించి చెప్పాలి అనేటట్టు ఇక్కడ ఒక స్టేట్మెంట్ అంటే మనకు సిలబస్లో ఇవ్వడం జరిగిందమ్మా. అంటే మనకి మౌర్యన్స్ చూస్తే మన మౌర్యన్స్ దే రూల్డ్ ఫ్రమ్ 321 బీసీ టు 187 బీసీ, సుమారు 321 బీసీ టు 187 బీసీ. అండ్ యు నో వెరీ వెల్ Chandragupta Maurya, who started Mauryan dynasty in 321 BC, who defeated
Dhanananda, the last ruler of the Nanda dynasty, and Chandragupta Maurya started Mauryan dynasty with the help of Kautilya in 321 BC. 321 BC. And come to the point, 187 BC, the last ruler of the Mauryan dynasty, Brihadrata, the last ruler of the Mauryan dynasty, Brihadrata, who was assassinated by is Brahman Senapati, military commander, Pushyamitra Sunga. So, last Mauryan ruler Brihadratani, అతని బ్రాహ్మణ్ సేనాపతి మిలిటరీ కమాండర్ పుష్యమిత్ర శుంగ చంపి ఈ 187 బీసీలో ఒక కొత్త డైనాసిటీని స్థాపించాడు, అది శుంగా డైనాసిటీ. ఇది మనకి మౌర్యుల కాలం, ఈ టైం పీరియడ్. మనకి శాతవాహనుల కాలానికి వస్తే, శాతవాహనులు మనకి ఇక్కడ హిస్టారికల్ ఎవిడెన్సెస్ అలాగే మనకి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఇవి మనకి శాతవాహనుల కాలం గురించి తెలియజేయడానికి సరిగ్గా లేవు కాబట్టి సో మనం పురాణాల మీద ఆధారపడతాం. పురాణాస్ మనం చాలాసార్లు క్లాస్లో చెప్పుకున్నాం. ఏంటి, గతాన్ని అంటే జరిగిపోయిన కాలాన్ని గురించి లిఖితపూర్వక ఆధారాలు ఉంటే దాన్ని హిస్టరీ చదువుతుంది, చరిత్ర. అంటే హిస్టరీ స్టడీస్ ద పాస్ట్ త్రూ ద రిటర్న్ రికార్డ్స్. హిస్టరీ గతాన్ని చదవాలంటే రిటర్న్ రికార్డ్స్ ఉండాలి, లిఖితపూర్వక ఆధారాలు ఉండాలి. సో లిఖితపూర్వక ఆధారాలు లేవు ఆ కాలంలో అంటే మనం ఆర్కియాలజీ మీద డిపెండ్ అవుతాం. ఆర్కియాలజీ, పురావస్తు శాస్త్రం. ఆర్కియాలజీ మరి ఎట్లా కనుక్కుంటుంది లిఖితపూర్వక ఆధారాలు లేకపోతే అంటే? ఆర్కియాలజీ మెటీరియల్ రిమైన్స్, అప్పుడు ఉన్నటువంటి మనుషులు వాడినటువంటి కుండలు, పార్ట్స్, వెపన్స్, టూల్స్, క్లాత్స్, ఇలా వీటిని బేస్ చేసుకొని కనుక్కుంటుంది. లేదా ఆ కాలంలో సో రాజులు కానీ వేరెవరైనా వేసినటువంటి ఇన్స్క్రిప్షన్స్ ఉంటే ఇన్స్క్రిప్షన్స్ ద్వారా, శాసనాలు, లేదంటే ఆ రోజుల్లో కాయిన్స్ ఏమైనా ఉంటే కాయిన్స్ ద్వారా. స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎపిగ్రఫీ, స్టడీ ఆఫ్ కాయిన్స్ ఆర్ కాల్డ్ యాజ్ నుమిస్మాటిక్స్. ఇట్లా ఇవి కాకుండా అప్పుడు వాళ్ళు కట్టించినటువంటి మాన్యుమెంట్స్ కట్టడాలు, స్కల్ప్చర్ శిల్పకళ, ఇలా ఇవేమైనా ఉంటాయి కదా. సో ఇవేవీ లేవు, మరి ఎట్లా గతాన్ని చదవాలంటే there is no option, only option is Puranas are the unbelievable mythological stories. కానీ క్రోనాలజీ మాత్రం కరెక్ట్గా చెప్తుందమ్మా. పురాణాస్ అంటే అన్బిలీవబుల్ మైథలాజికల్ స్టోరీస్ అయినప్పటికీ క్రోనాలజీ అనేది కింగ్స్ తాలూకా ఇది చెప్తుంది. అయితే అకార్డింగ్ టు దట్ శాతవాహనాస్ హూ రూల్డ్ 225 BC to 225 AD అకార్డింగ్ టు మత్స్య పురాణ ప్రకారం మనకేం చెప్తుందంటే శాతవాహనులు 225 BC నుంచి 225 AD వరకు. అంటే టోటల్లీ హౌ మెనీ ఇయర్స్? 450 years. 225 years BC, 225 years AD, ఈ రెండు కలిపితే మనకి 450 years. ఇలా 450 సంవత్సరాల పాటు రూల్ చేశారండి. ఇకపోతే గుప్తన్స్ దే రూల్డ్ ఇండియా పర్టికులర్లీ ఫ్రమ్ ది 319 AD టు 550 AD. సుమారుగా ఈ టైం పీరియడ్ మనకి గుప్తన్ ఎరా 390 AD ఆర్ 320 AD. సో ఈ కాలం నుంచి మనకి ఈ కాలం వరకు మనం చెప్పచ్చు. సో ఈ కాలంలో గుప్తులు. అయితే మనకి ఇక్కడ ఏమిచ్చారంటే సిలబస్లో సోషల్ అండ్ కల్చరల్ కండిషన్స్ ఆఫ్ మౌరియన్స్, శాతవాహనాస్, గుప్తాస్. అంటే ఇందులో మీరు ఈ కాలం నుంచి 321 BC నుంచి 550 వరకు సామాజిక సాంస్కృతిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అని రాయాలి. అంటే ఇది సుమారుగా 3 చాప్టర్స్ అమ్మ. మౌర్యన్ పీరియడ్, పోస్ట్ మౌర్యన్ పీరియడ్, గుప్తన్ పీరియడ్, ఈ 3 కాలాల్లో ఉండేటటువంటి సామాజిక మరియు సాంస్కృతిక పరిస్థితులు తెలియజేయమని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇకపోతే ఇది మనకి యాన్షియంట్ ఇండియా నుంచి అమ్మ. ఇకపోతే మనకి మిడివల్ ఇండియన్ హిస్టరీ నుంచి, మధ్యయుగాల భారతదేశ చరిత్ర నుంచి మనం చూసుకున్నట్టయితే అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం అండ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ సొసైటీ. అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. సో మనకి ఇస్లాం రాక, అలాగే ఇస్లాం రాక ద్వారా భారతదేశ సమాజంలో వచ్చినటువంటి మార్పులు అనేది మనకి ఇక్కడ
చెప్పడం జరిగిందమ్మా మెయిన్ హెడ్డింగ్. అయితే మనకి నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ భక్తి అండ్ సూఫీ మూమెంట్స్ నెక్స్ట్. అయితే మనకి ఇందులో ఏంటి అంటే ఇస్లాం మీకు తెలుసు, ఇస్లాం మనం క్లాస్లో చెప్పుకున్నాం. ఇట్ ఈస్ ఎ న్యూ రిలీజన్. ఇట్ వాస్ స్టార్టెడ్ అరౌండ్ 622 AD. 620 AD. విత్ ఇన్ ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం పీరియడ్ ఇస్లాం స్ప్రెడెడ్ ఇంటూ ఎవరీ నుక్ అండ్ కార్నర్ ఆఫ్ ది వరల్డ్. సో ప్రతి చోట ప్రపంచంలోకి మూడు. అయితే భారతదేశంలో 712 AD, 712 AD, 712 ADలో మహమ్మద్ బిన్ కాసిం, మహమ్మద్ బిన్ కాసిం ఇతను భారతదేశం పైన దండెత్తడం జరిగింది 712 ADలో. తర్వాత మనకి 1001 ఆ ప్రాంతంలో మహమ్మద్ గజనీ. సో తర్వాత 1100లో మహమ్మద్ గోరీ. ఇలా మనకి మహమ్మద్ బిన్ కాసిం, మహమ్మద్ గజనీ, మహమ్మద్ గోరీ దండయాత్రల గురించి మనం క్లాస్లో చెప్పుకున్నాం. వీళ్ళు రావడం ద్వారా భారతదేశంలోని సొసైటీ పైన ఎట్లాంటి ఇంపాక్ట్ అయిందనేది మనం ఇక్కడ చెప్పవలసి ఉంటుంది. సో తర్వాత ఏంటి మనకి ఈ మహమ్మద్ గోరీ తాలూకా ఎవరైతే స్లేవ్ లేదా మిలిటరీ కమాండర్ ఎవరైతే ఉన్నారో లేదా ఆఫీసర్ కుతుబుద్దీన్ ఐబక్ హూ స్టార్టెడ్ ఢిల్లీ సుల్తానేట్ కింగ్డమ్. ఢిల్లీ సుల్తాన్లు అని కింగ్డమ్ని మనకి ఎప్పుడు 1206లో స్టార్ట్ చేయడం. సో 1206 నుంచి మనం చూసుకుంటే 1526 వరకు 300కు పైగా సంవత్సరాలు ఢిల్లీ సుల్తాన్లు భారతదేశాన్ని పరిపాలించారు. తర్వాత 1526 నుంచి 1857 వరకు సో మొఘలులు భారతదేశాన్ని పరిపాలించారు. మీకు తెలుసు 1526లో బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేశాడు. 1526లో జరిగిన పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడిని ఓడించి బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అలాగే మనకు 1857 సిపాయి రివోల్ట్లో చిట్ట చివరి మొఘల్ రూలర్ బహదూర్ షా టూ ఈ సిపాయిల రివోల్ట్కి లీడర్గా నాయకత్వం వహించాడు. సో ఇట్లా మనకి ఇది మనం పొలిటికల్గా మనం చూసుకున్నాం. అట్లానే మనకి సామాజికంగా ఎట్లా ఇంపాక్ట్ అయింది, ప్రజలు ఎట్లా ఇంపాక్ట్ అయ్యారు, సో సొసైటీలో మనకి క్యాస్ట్ సిస్టమ్ ఎట్లా ఇంపాక్ట్ అయింది అనేది మనం చెప్పాలి. అయితే మనం నెక్స్ట్ నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ భక్తి అండ్ సూఫీ మూమెంట్స్. నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ భక్తి అండ్ సూఫీ మూమెంట్స్. ఎస్. అయితే మనకి 11వ శతాబ్దంలో భారతదేశంలో పర్టికులర్గా దక్షిణ భారతదేశంలో భక్తి మూమెంట్ స్టార్ట్ అయింది. అలాగే మనకి సూఫీ మూమెంట్ 8వ శతాబ్దంలోనే ప్రపంచంలో మొదలైంది. కానీ 12వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో సూఫీ మూమెంట్ మొదలైంది. అయితే ఈ భక్తి సూఫీ మూమెంట్స్ ఏమన్నవి మనం క్లాసులో చెప్పుకున్నాం. భక్తి మూమెంట్ అంటే ఏంటి? సో హిందూయిజంలోనే ఎవరైతే హిందూయిజంలో ఉన్నటువంటి సామాజిక మతపరమైన దురాచారాలను తొలగించి హిందూయిజాన్ని స్ట్రాంగ్ చేయాలనుకున్నారో వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి మూమెంటే భక్తి మూమెంట్. భక్తి రిఫార్మర్స్ దే వాంటెడ్ టు రిమూవ్ ది సోషియో రిలీజియస్ ఈవిల్స్ ఫ్రమ్ ది రిలీజన్. సో ఎక్కడ స్టార్ట్ అయింది? మనకి 11వ శతాబ్దంలో మనకు భారతదేశంలో స్టార్ట్ అయింది. పర్టికులర్గా మనకు దక్షిణ భారతదేశంలో రామానుజాచార్య గారు, సో ఈ వాజ్ ద ఫాదర్ ఆఫ్ భక్తి మూమెంట్. సూఫీ మూమెంట్ కూడా అంతే. సో ఆ ఇస్లాంలో ఉన్నటువంటి ఏవైనా సామాజిక మతపరమైన ఈవిల్స్ ఉంటే వాటిని తొలగించి సో మతాన్ని స్ట్రాంగ్ చేయడమే సో ముఖ్య ఉద్దేశంగా భావించినటువంటి హెట్రోడెక్స్ మార్పును కోరుకునే వాళ్ళు చేసినటువంటి మూమెంట్ సూఫీ మూమెంట్స్. ఇవి భారతదేశంలో చాలా ప్రభావాన్ని చూపించే ఇవి మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్లో మనం చెప్పుకుంటాం. ఈ భక్తి అండ్ సూఫీ మూమెంట్స్ సమాజంలో ఉన్నటువంటి సామాజిక మతపరమైన దురాచారాలను తొలగించడం కోసం ప్రజల్లో అవేర్నెస్ని తీసుకొచ్చి, అంటే ఓన్లీ నాయకులు మాత్రమే చెప్తే అయిపోదు, ప్రజలందరిలో అవేర్నెస్ రావాలి. అప్పుడు వాళ్ళందరూ కలిసి అగెనెస్ట్గా ఫైట్ చేస్తేనే ఈ దురాచారాలు తొలగిపోతాయి అని రిఫార్మర్స్ భావించి వాళ్ళు ఏం చేశారంటే సామాన్య ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చారన్నమాట. సో చాలా గొప్ప మూమెంట్స్ ఇవి మనకి.
భక్తి మూమెంట్ తర్వాత ఇక్కడ దక్షిణ భారతదేశం నుంచి రామానుజాచార్య గారు భక్తి మూమెంట్ ఫాదర్ అయితే రామానంద దీన్ని మనకి దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశానికి తీసుకెళ్ళారు. అలాగే మనకి సూఫీ మూమెంట్ ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి కేసుదరాజ్ అనే వ్యక్తి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో ఇట్లా మనకి భక్తి అండ్ సూఫీ మూమెంట్స్ మనకి ఉత్తర భారతదేశంలో ఉన్నాయి, దక్షిణ భారతదేశంలో వెలిసిల్లి సో ప్రజల్లో అవేర్నెస్ని తీసుకొచ్చి ప్రజలే ఫైట్ చేసే విధంగా ఈ దురాచారాలపై రిఫార్మర్స్ ట్రై చేశారు. అట్లా ఇందులో కూడా మళ్ళీ చాలా డిఫరెన్స్ ఉంటాయేమో, సగుణ, భక్తి, మూమెంట్, నిర్గుణ, అవన్నీ మనం క్వశ్చన్ ఆన్సర్లో చెప్పుకుంటాం. ఇక సిలబస్లో మనం చూస్తే నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ కాకతీయ అండ్ విజయనగర రూలర్స్ టు లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. లాంగ్వేజ్, లిటరేచర్ అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో మనకి కాకతీయుల కాలంలో, అలాగే మనం చూసుకున్నట్టయితే విజయనగర కాలంలో ఎవరైతే రాజులు ఉన్నారో, పరిపాలించారో, ఆ రాజులు ఈ రంగాల్లో చేసినటువంటి కాంట్రిబ్యూషన్ గురించి ఇక్కడ రావడం జరిగిందమ్మా. ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ కాకతీయాస్ అండ్ విజయనగర రూలర్స్ టు లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. మనం చెప్పుకున్నాం లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ పార్ట్ ఆఫ్ కల్చర్. లాంగ్వేజ్ మనం మాట్లాడే భాష, సాహిత్యం లిటరేచర్ మనం వాడే సాహిత్యం, అలాగే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ వాస్తు శిల్పకళ. సో ఈ రంగాలకి కాకతీయులు మరియు విజయనగర రాజులు ఎటువంటి కాంట్రిబ్యూషన్ ఇచ్చారు అంటే ఎట్లా అది అభివృద్ధి చెందడానికి ఏం చేశారు అన్నది ఇక్కడ మనకి పాయింట్ అమ్మా. నెక్స్ట్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్స్ అండ్ మొఘల్స్ టు లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్. అయితే మనం చెప్పుకున్నాం ఢిల్లీ సుల్తాన్లు 1206 నుంచి 1526 వరకు పరిపాలించారు. మొఘల్స్ 1526 నుంచి 1857 వరకు. మళ్ళీ మొఘల్లో మనకి 1526 నుంచి 1707 వరకు ఔరంగజేబు వరకు వీళ్ళని గ్రేటర్ మొఘల్స్ అంటారమ్మా. గ్రేటర్ మొఘల్స్. ఈ 1707 నుంచి 1857 వరకు వీళ్ళని మలి మొఘలులు అంటారు. లేటర్ మొఘల్స్, మలి మొఘలులు. గ్రేటర్ మొఘల్స్ చాలా పవర్ఫుల్ ఉండేవారు, మలి మొఘలులు వీక్ రూలర్స్. ఎట్లా అయితే ఓవరాల్గా మనకి ఈ టైం పీరియడ్. అయితే మనకి ఢిల్లీ సుల్తాన్లు అలాగే మొఘలులు తాలూకా కాంట్రిబ్యూషన్ లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్. భాషా, సాహిత్యం మరియు వాస్తు శిల్పకళ అండ్ చిత్రకళ, ఫైన్ ఆర్ట్స్. ఈ రంగాల్లో మనకి ఢిల్లీ సుల్తాన్లు, మొఘలులు ఎటువంటి ఆదరణ చూపారు లేదా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది నెక్స్ట్ సిలబస్లో నెక్స్ట్ స్టేట్మెంట్గా మనం చెప్తున్నాం. ఇక ఇందులో మనం ఏంటంటే మనం ఈ పర్షియన్ లాంగ్వేజ్ గురించి, పర్షియన్లో రాసినటువంటి బుక్స్ గురించి, అలాగే మనకు తుర్కీ భాషలో రాసినటువంటి బాబర్, తుజ్కీ, బాబరి, అట్లనే వాళ్ళ స్వీయ చరిత్రలు. సో ఇవన్నీ మనం ఇక్కడ చెప్పాలి. అలాగే సాహిత్యానికి అక్బర్ ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఇవన్నీ మనం చెప్పాలి. మనం అది క్వశ్చన్స్ ద్వారా చెప్పుకుందాం. నెక్స్ట్ ఫైన్ ఆర్ట్స్ అండ్ మాన్యుమెంట్స్ కూడా చెప్పడం జరిగిందమ్మా. మాన్యుమెంట్స్ కట్టడాలు మాన్యుమెంట్స్ అంటే మనకు తెలుసు. ఈ మొఘలుల కాలంలో కానీ ఈ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కానీ కట్టడాలు ఎట్లా ఉంటాయో మన కుతుబుద్దీన్ ఐబక్ కాలంలో ఫౌండర్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తానేట్ కుతుబ్ మినార్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మనం చూసుకుంటూ పోతే మనకి ఔరంగజేబ్ పీరియడ్ వరకు మనకి విపరీతమైన కట్టడాలు, అంటే చాలా కట్టడాలు ఉన్నాయి. సో ముఖ్యంగా మనం ఏం చెప్పుకుంటాం, హుమయూన్ టాంబ్, తాజ్మహల్, కుతుబ్ మినార్. సో ఇవన్నీ మనకి ముఖ్యమైనవి. ఇంకా అవి కాకుండా మనకి తముద్దౌలా టాంబ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎస్, అవన్నీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ త్రూ ద క్వశ్చన్స్. ఎస్, ఇవి మనకి ఇక్కడ ఎమర్జెన్స్ ఆఫ్ కాంపోజిట్ కల్చర్ ఇన్ ద డెక్కన్ అండ్ ఇండియా. ఎమర్జెన్స్ ఆఫ్ కాంపోజిట్ కల్చర్. అయితే మనకి ముస్లింల రాకతోనే
వీళ్ళు వచ్చి దండయాత్రలు చేయడం మాత్రమే కాకుండా సో భారతదేశంలో రాజ్యాలు స్థాపించి మనం చూసుకున్నట్టయితే 1206 నుంచి 1857 వరకు ఎన్ని సంవత్సరాలమ్మా? 600 సంవత్సరాలకు పైగా. సో 600 సంవత్సరాలకు పైగా భారతదేశం ముస్లింల పాలనలో ఉంది. భారతదేశం ముస్లిం రూలర్స్ పాలనలో, ముస్లిం సుల్తాన్ల పరిపాలన ఉంది. సో కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి వచ్చినప్పుడు అక్కడ సంస్కృతిని, వాళ్ళతో పాటు సంస్కృతి కూడా వస్తుందమ్మా. అంటే మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మన సంస్కృతి కూడా మనతో పాటు వస్తుంది. వాళ్ళ సంస్కృతి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతితో కలిసి ఇది కాంపోజిట్ కల్చర్, మిశ్రమ సంస్కృతిగా మారింది. కాంపోజిట్ కల్చర్ మీరు ఏ రంగంలో చూసుకున్నా సరే మనకి ఈ కాలంలో మనకి ఇక్కడ నుంచి వచ్చినటువంటి పర్షియన్ స్టైల్ అండ్ ఇండియన్ స్టైల్. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మనం ఒక పాయింట్ చూద్దాం. మనకి ఇక్కడ ఇండియన్ స్టైల్ మ్యూజిక్ ఉండేది, ఇండియన్ స్టైల్ మ్యూజిక్. సో ఇండియన్ మ్యూజిక్ అంటాం, ఇండియన్ మ్యూజిక్. సో యాక్చువల్లీ మనకి ఇది సామవేద నుంచి వచ్చిందమ్మా. సో జనరల్గా ఇండియన్ సామవేద అంటే వేదాలు ఏం చెప్తాయి? వేదాలు అప్పుడున్నటువంటి దేవుళ్ళు లేదా దేవతలను స్తుతిస్తూ ఉంటాయి. అంటే ఏంటది? ఏ లిటరేచరు? రిలీజియస్ లిటరేచర్, మతపరమైన లిటరేచర్. సో అక్కడి నుంచి మనకి ఇండియన్ మ్యూజిక్ కంప్లీట్గా మనం ఏం చెప్పొచ్చు మరి ఇక్కడి నుంచి వచ్చిందంటే ఇది మతపరమైన, అంటే స్పిరిచువల్ సంబంధించింది. తర్వాత 12వ శతాబ్దంలో ఎప్పుడైతే ఈ ముస్లిమ్స్ వచ్చారో వాళ్ళు భారతదేశంలో ఎంటర్ అయిన తర్వాత ఈ మ్యూజిక్ పర్షియన్ మ్యూజిక్తో మెలవించి కొత్త మ్యూజిక్ అనేది ఒకటి వచ్చిందాం. అది హిందుస్థానీ మ్యూజిక్. సో ఒక పక్కేమో ఈ స్పిరిచువల్ మ్యూజిక్, అలాగే పర్షియన్ మ్యూజిక్ రెండు కలిసి మనకి హిందుస్థానీ మ్యూజిక్గా ఏర్పడింది. అంటే ఇన్ఫ్లుయెన్స్. అలాగే మనకి మ్యూజిక్లోనే కాదు, ఆర్కిటెక్చర్ చూస్తే ఇండో పర్షియన్. సో అన్ని రంగాల్లో కూడా మనకి మిశ్రమ సంస్కృతి చూడొచ్చు. ఇది మనం క్వశ్చన్స్ ద్వారా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఇది మనకి డెక్కన్లో కనిపిస్తుంది మిశ్రమ సంస్కృతి, అలాగే మనకి ఇండియా మొత్తం కూడా కనిపిస్తుంది దక్షిణ భారతదేశంతో పాటు. సో ఇది మనకి సెకండ్. ఇకపోతే మనం మోడర్న్ ఇండియాలోకి వచ్చినట్టయితే, మోడర్న్ ఇండియా ఆధునిక భారతదేశ చరిత్రలోకి వచ్చినట్టయితే మనకి ఇక్కడ ఇది మనకేం చెప్పుకున్నాం? పేపర్ 2 సెక్షన్ 1. ఇప్పటి వరకు మనం ఆన్షియంట్ ఇండియా పార్ట్ 1 చెప్పుకున్నాం, మిడివల్ ఇండియా పార్ట్ 2 చెప్పుకున్నాం. ఎక్కడ? సెక్షన్ 1లోనే. ఇప్పుడు పార్ట్ 3లో మనకు మోడర్న్ ఇండియా ఇవ్వడం జరిగిందమ్మా. మోడర్న్ ఇండియా. సో మోడర్న్ ఇండియాలో వాళ్ళు ఏం చెప్పారంటే ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ కొలోనియల్ రూల్ ఇన్ ఇండియా. ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ కొలోనియల్ రూల్ ఇన్ ఇండియా. ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ కొలోనియల్ రూల్ ఇన్ ఇండియా. బ్రిటిష్ రూల్ అనేది భారతదేశంలో మనకి ఎస్టాబ్లిష్ అయినటువంటి తీరు గురించి ఇక్కడ మనకి మాట్లాడడం జరిగిందమ్మా. అయితే మీకు తెలుసు మనకి మోడర్న్ ఇండియా చెప్పుకున్నాడు మనం అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, ద ఫస్ట్ టాపిక్. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్లో మనం ఏం చెప్పుకుంటాం? యూరోపియన్స్ భారతదేశానికి ఎందుకు వచ్చారు? వ్యాపారం చేయడానికి వచ్చారు. సో వాస్కో డ గామా సముద్ర మార్గం కనిపెట్టిన తర్వాత మనకి లైన్గా పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, డానిష్ వాళ్ళు, సో ఇట్లా ఫ్రెంచ్ వాళ్ళు ఇట్లా రావడం జరిగింది భారతదేశంతో వ్యాపారం చేయడానికి. తర్వాత ఇక్కడ ఈ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఇదే టైం పీరియడ్లో మనకి, అంటే అదే కాలంలో మనకి ఏం జరిగింది అంటే వివిధ యూరోపియన్ కంపెనీలు వాళ్ళ ఆధిపత్యం కోసం వాళ్ళు ఏంటంటే ఒకరితో ఒకరు స్నేహ సంబంధాలు ఏర్పరచుకోవడం, లేదా ఒకరితో ఒకరు ఫైటింగ్ చేసుకోవడం, ఇట్లాంటివి జరిగాయి. కొంతమంది వాళ్ళు వాళ్ళ తాలూకా స్థావరాలను అమ్ముకొని వెళ్ళిపోవడం జరిగింది, కొంతమంది యుద్ధంలో ఓడిపోయి వెళ్ళిపోవడం జరిగింది. ఇట్లా జరిగేది. చివరికి మనకి బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ మాత్రం మిగిలిపోయాయి. మనకి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్లో చాప్టర్ చివరికి వచ్చేసరికి మనకు బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ మాత్రం మిగిలిపోయింది. ఈ బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ వాళ్ళ మధ్య భారతదేశంలో వర్తకం పైన ఆధిపత్యం కోసం 3 యుద్ధాలు జరిగాయమ్మా. వీటిని కర్ణాటిక్ యుద్ధాలు, కర్ణాటిక్ వార్స్ అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు ఏంటంటే ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ కొలోనియల్ రూల్ ఇన్ ఇండియా. అందులో మనకు సబ్ టాపిక్స్గా కర్ణాటక వార్స్ చదవాలి. కర్ణాటిక్ వార్స్ అంటే 3 వార్స్ బిట్వీన్ ద బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్, వీళ్ళ మధ్య జరిగిన 3 వార్లు ఆధిపత్యం కోసం. అంతేకాకుండా బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ,
ప్లాసీ యుద్ధం చదవాలి. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757. మీకు తెలుసు ఇది సిరాజుద్దౌలా అలాగే బ్రిటిష్ ఫోర్సెస్ మధ్య జరిగింది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ఫైనలీ సిరాజుద్దౌలా ఓడిపోయాడు, యుద్ధం నుంచి పారిపోవడం జరిగింది. యుద్ధ గ్రౌండ్కి బయటన సిరాజుద్దౌలాని చంపడం కూడా జరిగింది. సో ఎనీవే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ద్వారా ఏమైందంటే సో బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యం స్టార్ట్ అయిందమ్మా భారతదేశంలో. ఎట్లా అంటే బెంగాల్లో వాళ్ళ అండర్లోకి వచ్చేసింది. సిరాజుద్దౌలా తర్వాత నియమించబడ్డ ప్రతి రూలరు ఎవరి ద్వారా నియమించబడ్డాడు? ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా నియమించబడ్డాడు. సో ఇక్కడ బెంగాల్ రూలరు ఉండాలన్నా ఊడాలన్నా మొత్తం నిర్ణయం తీసుకునేది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఎప్పుడు? సిరాజుద్దౌలా తర్వాత, అంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ తర్వాత. అంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ద్వారా బెంగాల్ పైన వీళ్ళు ఆధిపత్యాన్ని చెలాయించారు. ఇట్లా 1772 వరకు ఇట్లానే ఉండేది. తర్వాత 1772లో వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ అండర్లోకి తీసుకురావడం జరిగింది దేన్ని? బెంగాల్ని. అప్పటి వరకు బెంగాల్ నవాబ్ ఉండేవాడు, కానీ బెంగాల్ నవాబ్ బికేమ్ పప్పెట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది బ్రిటిష్ ఈస్ట్. సో ఇట్లా బెంగాల్ పైన వాళ్ళు ఇక్కడ కర్ణాటక వార్స్ ద్వారా ఫ్రెంచ్ వారి పైన ఆధిపత్యం సాధించి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మోర్ పవర్ఫుల్ ట్రేడింగ్ కంపెనీ అయిపోయింది. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ద్వారా మొట్టమొదటిగా భారతదేశ స్థావరం పైన ఆధిపత్యాన్ని సాధించారు. అందుకే వీళ్ళు బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అని కూడా ఆడడం జరిగింది. తర్వాత ఆంగ్లో మైసూర్ వార్స్. ఆంగ్లో మైసూర్ బ్రిటిష్ వాళ్ళకి అలాగే మైసూర్లో ఉండేటటువంటి హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్. సో వీళ్ళ మధ్య 4 వార్స్ జరిగాయమ్మా, ఆంగ్లో మైసూర్ వార్స్. మనం క్లాస్లో చెప్పుకుంటాం, క్వశ్చన్ ద్వారా చెప్పుకుంటాం. 4 ఆంగ్లో మైసూర్ వార్స్. ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్, సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్, థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ ట్రీటీ ద్వారా అవి ఎండ్ చేయబడ్డాయి. 4th ఆంగ్లో మైసూర్ వార్లో టిప్పు సుల్తాన్ చంపబడ్డాడు. మైసూర్ని ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఆంగ్లో మరాఠా వార్స్. నెక్స్ట్ ఆంగ్లో మరాఠా వార్స్. ఆంగ్లో మరాఠా 3 వార్స్ జరిగాయమ్మా. ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్, సెకండ్ ఆంగ్లో మరాఠా వార్, థర్డ్ ఆంగ్లో మరాఠా వార్. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఆంగ్లో మరాఠా వార్లో పీస్వా బాజీరావు టూ సో ఓడించబడి అతన్ని ఈ మహారాష్ట్ర నుంచి మనకి యూపీకి అతను తరలించబడ్డాడు, అక్కడి నుంచి పంపించబడ్డాడు. అంటే కంప్లీట్గా థర్డ్ ఆంగ్లో మరాఠా వారితో మరాఠా సామ్రాజ్యం కంప్లీట్గా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. సో క్లియర్గా మనం ఇవి క్వశ్చన్స్లో తెలుసుకుందాం. 1, 2, 3 ఎవరెవరి మధ్య జరిగింది, ఏంటి వాటి ట్రీటీస్ అవన్నీ. నెక్స్ట్ ఇకపోతే ఆంగ్లో సిక్ వార్స్. మనకి ఆంగ్లో సిక్ వార్స్ 2 ఆంగ్లో సిక్ యుద్ధాలు జరిగాయమ్మా. ఆంగ్లో సిక్ వార్స్. మహారాజా రంజిత్ సింగ్ చనిపోయిన తర్వాత పంజాబ్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఎలాగైనా ఈ పంజాబ్ను ఆక్యుపై చేసుకోవాలనుకున్నారు. సో మొదటి వారు జరిగింది, ట్రీటీ ద్వారా ఎండ్ చేశారు, దలీప్ సింగ్ అండ్ రాణి జిందాల్. రెండో వారిలో ఈ పంజాబ్ని ఆక్యుపై చేసి సో దలీప్ సింగ్ రాజా రంజిత్ సింగ్ సన్ అండ్ రాణి జిందాల్ రాజా రంజిత్ సింగ్ వైఫ్ వీళ్ళిద్దరిని లండన్ పంపించడం జరిగింది. సో అట్లా పంజాబ్ను ఆక్యుపై చేసుకుంది. సో ఇది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయబడిందమ్మా. ఏంటి? కర్ణాటక వార్స్, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, ఆంగ్లో మైసూర్ వార్, ఆంగ్లో మరాఠా వార్ అండ్ ఆంగ్లో సిక్ వార్. ఇవి ముఖ్యంగా మనం చదువుకోవాలి. అంటే మనకి సిలబస్లో ఏదైతే మెన్షన్ చేశారో అది 100% చదువుకోవాలి. ఫస్ట్ పాయింట్ అంటే ప్లాసీ వార్ గురించి మొత్తం అంతా మనం తెలుసుకోవాలి. కర్ణాటక వార్స్ మొత్తం అంతా తెలుసుకోవాలి. ఎందుకంటే కర్ణాటక వార్స్ క్వశ్చన్కి ఇచ్చారనుకోండి, మీరు 10 మార్క్స్ రాయాలి, అందులో మనకి 20 మార్క్స్కి రాసే అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ దాన్ని కుదించి మనం 10 మార్క్స్కి రాయాలి. ఆంగ్లో మైసూర్ వార్స్ 4 రాశారంటే 4 పేపర్లు పడతాయి, కానీ మనం దాన్ని అంతా 1.5 పేజ్లోకి కుదించి 10 మార్క్స్కి రాసేటట్టు రాయాలి. ఎస్, కాబట్టి ప్రతి ఒక్క చిన్న సబ్ హెడ్డింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మెయిన్ హెడ్డింగ్ ఒకటి ఉంటుంది, ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ కొలోనియల్ రూల్ ఇన్ ఇండియా అని. కానీ చిన్న చిన్న హెడ్డింగ్స్ ఏమున్నట్టు అవి కూడా మనకి క్వశ్చన్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సిలబస్లో మెన్షన్ చేసింది పక్కాగా చదవాలి. అది కాకుండా మిగతాది
మనం ఏది అవసరమో అది చదవాలి. నెక్స్ట్ ఇకపోతే ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ కొలోనియల్ రూల్. ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ కొలోనియల్ రూల్. బ్రిటిష్ కొలోనియల్. ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలమ్మా. సో జనరల్గా బ్రిటిషర్స్ మనం చూస్తే 1608లో మొట్టమొదటిగా వాళ్ళు సూరత్లో వాళ్ళు స్థావరాన్ని ఏర్పరచుకున్నారు 1608లో. సో 1608 నుంచి 1757 వరకు, అంటే ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్టయితే 150 ఇయర్స్ పాటు మనకి ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య ఎటువంటి తగాదాలు, ఇబ్బందులు ఏమీ పెద్దగా లేవమ్మా. ఎందుకంటే వాళ్ళు మన సరుకులు ఇక్కడి నుంచి కొనుక్కునేవారు, మనకి ఇన్కమ్ వచ్చేది. ఇట్ ఈస్ ఎ మ్యూచువల్ బెనిఫిట్ బిట్వీన్ ది యూరోపియన్స్ అండ్ ఇండియన్స్, ఆర్ యూ కెన్ కాల్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ. అండ్ ఫ్రమ్ 1757 ప్లాసీ వార్ ద్వారా మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేశారంటే భారతదేశంలో వర్తకంతో పాటు రాజకీయం పైన కూడా వాళ్ళు దృష్టి సాధించి సో భారత రాజ్యాలను ఆక్యుపై చేసుకోవాలని అనుకున్నారు. సో కాబట్టి 1757లో మొట్టమొదటిగా వాళ్ళు ప్లాసీ వార్ చేశారు. సో 1757, 1813 ఈ ఫేజ్ మనం ఒక ఫేజ్గా చెప్తాం. 1813 to 1857 ఇది ఇంకొక ఫేజ్గా మనం చెప్తాం. తర్వాత డైరెక్ట్గా బ్రిటిష్ పార్లమెంటే మనల్ని రూల్ చేసింది 1857 నుంచి 1947 వరకు. ఇది ఇంకొక ఫేజ్గా చెప్తాం. బ్రిటిష్ వలసవాదంలో మనకి 3 దశలు ఉన్నాయమ్మా. ఎక్కడి వరకు ఉండేది ఏం వలసవాదం కాదు, వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళు ఏమి ఇంపీరియలిజం అంటే భారతదేశంలో ఉన్న రాజ్యాలను ఏమీ దోచుకోలేదు. సో 1757 నుంచి వాళ్ళు స్టార్ట్ అయింది, 1947 వరకు వాళ్ళు దోచుకోవడం అనేది మొదలుపెట్టారు. సో బ్రిటిష్ కొలనలిజం మనకి బ్రిటిష్ వలసవాదం అనేది ఎట్లా భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపింది అనేది మనం చెప్పాలమ్మా. ఎట్లా వాళ్ళు భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఎట్లా దోచుకున్నారు అనేది మనం ఈ స్టేజెస్లో ఎట్లా దోచుకున్నారు అనేది మనం చెప్పాలి. సో ఇకపోతే ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ కొలోనియల్ రూల్. ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా, అదొక పాయింట్ ఇచ్చారమ్మా. ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా. సో మనకి బ్రిటిష్ ఇండియా కాలంలో ఉన్నటువంటి ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్స్ ఏమున్నాయి మనకి? జమీందారీ, రైతువారి, మహల్వారి, ఈ సిస్టమ్స్ గురించి మనం చదువుకోవాలి. సో ఇది క్వశ్చన్గా వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఇది మనం చదువుకోవాలి. ఇకపోతే కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. మనకి ఈ కాలంలో ఎక్కువగా బ్రిటన్లో మెషిన్స్ వచ్చేసాయమ్మా, మెషిన్స్ ఫ్యాక్టరీస్ వచ్చాయి. సో వాళ్ళకి ఇక్కడ నుంచి ఉన్నటువంటి ఫినిష్డ్ గూడ్స్ అవసరం లేదు, ఇంకా తయారైన వస్తువులు అవసరం లేదు, వాళ్ళకి రా మెటీరియల్ కావాలి. సో ఈ రా మెటీరియల్ని భారతదేశం నుంచి తీసుకువెళ్ళి వాళ్ళు ఫినిష్డ్ గూడ్స్ తీసుకొచ్చి మళ్ళీ భారతదేశంలో అమ్మేవారు. అంటే ఇండియా బికేమ్ రా మెటీరియల్ సప్లయర్ వన్ సైడ్ అండ్ అనదర్ సైడ్ ఇట్స్ బికేమ్ ఫినిష్డ్ గూడ్స్ మార్కెట్. అయితే మనకి అందుకోసమని ఇక్కడ అగ్రికల్చర్ అంటే అంతా కమర్షియలైజేషన్ అయిపోయిందమ్మా. అంటే ఏంటి, మనకి 2 రకాల క్రాప్స్ ఉంటాయి, ఫుడ్ క్రాప్స్ అండ్ కమర్షియల్ క్రాప్స్. సో ఫుడ్ క్రాప్స్ ప్లేస్లో వాళ్ళు ఎక్కువగా కమర్షియల్ క్రాప్స్ పెంచాలి అని చెప్పి ఫోర్స్ చేసేవారమ్మా. ఈ విధంగా కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ చేయడం జరిగింది. సో ఇది మనం దీని ద్వారా ఏమయ్యే భారతదేశ చేతివృత్తులు దెబ్బతినడం, తర్వాత లేబర్ చాలామంది అగ్రికల్చర్ లేబర్గా మారిపోవడం, స్కిల్ వర్కర్స్, హ్యాండీక్రాఫ్ట్స్, ఇవన్నీ మనం ఇక్కడ చెప్పుకుంటాం. రైజ్ ఆఫ్ ల్యాండ్లెస్ అగ్రేరియన్ లేబర్. దీని ద్వారా ఏమైంది, ఎవరైతే ఇంతకుముందు చేతి వృత్తులు చేసేవారో వాళ్ళన్నీ తయారు చేసేవారు, వాళ్ళు అందరూ కొనుక్కునేవారు. కానీ ఎప్పుడైతే ఈ మిషన్ మేడ్ తయారై మళ్ళీ వాళ్ళు తక్కువ ధరలకే భారతదేశంలో అమ్మడం మొదలుపెట్టారో ఈ చేతి వృత్తులన్నీ దెబ్బతిన్నాయి. వీళ్ళందరూ ఏమైపోయారంటే అగ్రికల్చర్ మీద డిపెండ్ అవ్వడం అయింది. అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి ఏమైంది, వాళ్ళు అగ్రికల్చర్ అంటే వ్యవసాయ కూలీలుగా మారిపోయారు. ఇక్కడ అందుకే ఒక పాయింట్ ఇచ్చారమ్మా, రైజ్ ఆఫ్ ల్యాండ్లెస్ అగ్రేరియన్ లేబర్. చాలామంది ల్యాండ్ లేనటువంటి ఈ చేతి వృత్తుల వాళ్ళందరూ ల్యాండ్ లేనటువంటి వ్యవసాయ కూలీలుగా మారిపోయారు అన్నది ఒక పాయింట్.
అండ్ ఫెమైన్స్ అండ్ పావర్టీ, భారతదేశంలో ఉన్నటువంటి దుర్భిక్ష పరిస్థితులు ఆ కాలంలో, ఫెమైన్స్ ఇవన్నీ, అలాగే దాని ద్వారా వచ్చినటువంటి పేదరికం, వీటి గురించి కూడా చెప్పాను. డీఇండస్ట్రియలైజేషన్, అంటే మనకి బ్రిటన్లోనేమో హైలీ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, చాలా ఎక్కువ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. కానీ భారతదేశంలో ఏమైంది, డీఇండస్ట్రియలైజేషన్ అయింది. అంటే భారతదేశంలో వాళ్ళు ఏమి ఇండస్ట్రీస్ పెట్టలేదు కదా, అట్ ద సేమ్ టైం ఉన్న చేతి వృత్తులను కూడా వాళ్ళు నాశనం చేయడం అనేది జరిగింది. సో దీనికోసం ఏం చేశారు, వాళ్ళు రైల్వే సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈవెన్ రిమోట్ ఏరియాస్లో ఉన్న రా మెటీరియల్ని కూడా వాళ్ళు దోచుకొని పోయేవారు. అండ్ డిక్లైన్ ఆఫ్ ట్రెడిషనల్ క్రాఫ్ట్స్, ఆబ్వియస్లీ మనకి ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ అనేవి, సో దాన్ని తయారు చేసిన వాళ్ళు ఉన్న, ఎవరు కొనుక్కోపోతే ఏమైపోతాయేమో అవి డిక్లైన్ అయిపోతాయి. డ్రైన్ ఆఫ్ వెల్త్, దీని ద్వారా ఏమైంది, భారతదేశంలో సంపద మనకి బ్రిటన్కి తరలి వెళ్ళిపోతుండేది. అందుకే మనకి బ్రిటిష్ పార్లమెంట్లో మెంబర్ అయినటువంటి భారతీయుడు ఎవరు, దాదాబాయి నౌరోజీ గారు, ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అతను ఏం రాశారంటే బుక్, ద పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇండియా, ద పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్, ద పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. అంటే అతను బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దేశాన్ని ఎట్లా పరిపాలించుకుంటున్నారో అట్లా భారతదేశాన్ని పరిపాలించట్లేదు. భారతీయులు ఏమనుకుంటున్నారు, ఇంతకుముందు వచ్చినటువంటి గ్రీకులు, సెకులు, ఢిల్లీ సుల్తాన్లు, మొఘలులాగే బ్రిటిష్ వాళ్ళు కూడా పరిపాలిస్తారు అనుకున్నారు. కానీ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడానికి కాదు, భారతదేశాన్ని దోచుకోవడానికి వచ్చారు అని ఇక్కడ మనకు అర్థమవుతుందమ్మా. ద పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్, అంటే మిమ్మల్ని మీరు ఎలా రూల్ చేసుకుంటున్నారో అట్లా మమ్మల్ని చేయట్లేదు, ఇది అన్ బ్రిటిష్ రూల్, ఇట్లా కాదు బ్రిటిష్ రూల్ అంటే అని చెప్పడం జరిగింది ఈ బుక్లో. ఇందులో డ్రైన్ ఆఫ్ వెల్త్ గురించి, భారతదేశం నుంచి సంపద ఎట్లా బ్రిటన్కి తరలిపోయిందని చెప్పి ఇందులో చెప్పడం జరిగింది. ఇకపోతే గ్రోత్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్, వ్యాపారం వాణిజ్యం ఎట్లా డెవలప్ అయ్యాయి అనేది కూడా ఒక పాయింట్ ఉందమ్మా ఇక్కడ. ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా, ఎట్లా ఈ భారతదేశం ఈ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందనేది అదొక పాయింట్. సో అది ఎట్లా జరిగింది అంటే, బ్రిటిష్ వాళ్ళు రైల్ రోడ్స్ వేశారు, రైల్వే సిస్టమ్ 1853లో ఇంట్రడ్యూస్ చేశారు, రోడ్స్ వేశారు, ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని పెంచారు, కమ్యూనికేషన్ నెట్వర్క్ని పెంచారు, టెలిగ్రాఫ్ అండ్ పోస్టల్ సర్వీస్ వచ్చింది. కమ్యూనికేషన్ నెట్వర్క్లో మనకి ఈ రోడ్స్లో ట్రాన్స్పోర్ట్ అండ్ రైల్ రోడ్స్ అండ్ రైల్వే ట్రాక్స్ ఇవన్నీ రావడం జరిగింది. దీని ద్వారా మనకి భారతదేశంలో గ్రోత్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ అండ్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా కూడా మనకి జరిగినట్టు మనకి తెలుస్తుంది. ఇది మనకి థర్డ్ పార్ట్లో ఉన్నటువంటిది. నెక్స్ట్ పోతే పేపర్ 2లో సెక్షన్ 1లో ఫోర్త్ పార్ట్ మనం చూసుకున్నట్టయితే, ఫోర్త్ పార్ట్లో ముఖ్యంగా యాంటీ బ్రిటిష్ అప్రైజింగ్స్, బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ఈ పాలసీలు, ఈ విధానాలు, ఈ ఆర్థిక విధానాలు, వీటన్నిటిపైన తిరుగుబాటు జరిగిందమ్మా. భారతీయులు తిరుగుబాటు జరిపారు. యాంటీ బ్రిటిష్ అప్రైజింగ్స్ అంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జరిగినటువంటి యాంటీ బ్రిటిష్ అప్రైజింగ్స్, తిరుగుబాట్లు, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జరిగినటువంటి తిరుగుబాట్లు. సో ఏ తిరుగుబాట్లు జరిగాయి, సో ట్రైబల్ని వీళ్ళు ఇబ్బంది పెట్టేవారు, ట్రైబల్ ప్లేస్కి వెళ్ళేవారు, ఆ లోపల రైల్వే సిస్టమ్ వేసేవారు. సో ట్రైబల్ని రిస్ట్రిక్ట్ చేసేవారు, మీరు ఎక్కడి వరకే రిస్ట్రిక్షన్ అని. ట్రైబల్స్ దగ్గర అక్కడ వచ్చినటువంటి ప్రొడక్ట్స్ని వీళ్ళు తీసుకునేవారు. సో ఈ విధంగా ట్రైబల్స్ రివోల్ట్ చేశారమ్మా, ట్రైబల్ రివోల్ట్స్. అంతేకాకుండా జమీందారీ, మహల్వారీ, రైత్వారీ ఈ రెవెన్యూ విధానాల ద్వారా, ఈ ల్యాండ్ రెవెన్యూ విధానాల ద్వారా సో పీజెంట్స్, రైతులను కూడా చాలా ఇబ్బందులకు గురి చేశారు. కాబట్టి పీజెంట్స్ కూడా రివోల్ట్ చేశారు. ఇక్కడ మనం చూస్తే ట్రైబల్ అండ్ పీజెంట్ రివోల్ట్స్ ఇన్ ద 19th century అని ఇవ్వడం జరిగిందమ్మా. అంతేకాకుండా కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ 1857 రివోల్ట్, అంటే చాలా తిరుగుబాట్లు జరిగాయి భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా, ట్రైబల్ రివోల్ట్స్ అండ్ పీజెంట్ రివోల్ట్స్. సో ఈ అన్ని రివోల్ట్లో కూడా ముఖ్యమైన రివోల్ట్ ఏంటి అంటే 1857 సిపాయి రివోల్ట్ అమ్మ. సిపాయి సిలబస్లో ఇది మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ సిపాయి రివోల్ట్లో ఏమడిగారు, ఈ రివోల్ట్కి దారి తీసినటువంటి కారణాలు, కాజెస్, ఈ రివోల్ట్ ద్వారా భారతదేశంలో వచ్చినటువంటి మార్పులు, కాన్సిక్వెన్సెస్.
కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్. ఇది మనకి క్వశ్చన్గా వచ్చే అవకాశం ఉందమ్మా. సో ఇక్కడ సేమ్ మనకి ఎట్లయితే సిలబస్లో మెన్షన్ చేస్తారో అట్లా వచ్చే అవకాశం ఉంది. కాజెస్ అండ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ 1857 రివోల్ట్. ఎస్, అవి మనం క్వశ్చన్ ద్వారా మనం తెలుసుకుందాం. నెక్స్ట్, ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ది రైజ్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం. ఎస్, ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ది రైజ్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం. ఎస్, భారత జాతీయవాదానికి ఏంటమ్మా దారి తీసినటువంటి కారణాలు, అయితే మనం చూసుకున్నట్టయితే మనకి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో అవేంటి, ముందుగా మనకి 1885 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టార్ట్ అవ్వకముందు మనకి ఏ ఫ్యాక్టర్స్ ఇట్లా ఈ జాతీయవాదానికి లీడ్ చేసింది అనే దాంట్లో మనం చూస్తే రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ సోషియో రిలీజియస్. సో మనకి సామాజిక మతపరమైన ఏవైతే ఉన్నాయో సో ఈ మూమెంట్స్ అనేవి సో రైజ్ అయ్యమ్మా. రాజా రామ్మోహన్ రాయ్ గారు, దయానంద సరస్వతి గారు, సో తర్వాత స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, ఇలా చాలామంది, కేశవ చంద్రసేన్, సో ఇక్కడ చూస్తే మనకి గురజాడ అప్పారావు గారు, ఇకపోతే మనకి ఇట్లా చాలామంది, కందుకూరి వీరేశలింగం పంతులు గారు, ఇట్లా మనకి నేషన్ చూసుకున్నా లేదా స్టేట్లో చూసుకున్నా మనకి చాలామంది రిఫార్మర్స్ వచ్చారు 19వ శతాబ్దంలో. ఈ రిఫార్మర్స్ భారతదేశంలో ఎప్పటి నుంచో ఉండిపోతున్న సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సోషల్ కస్టమ్స్గా ఏవైతే రన్ అవుతున్నాయో సమాజంలో, అంటే సామాజిక దురాచారాలు, సామాజిక ఆచారాలుగా చాలా సమాజంలో రన్ అయిపోతున్నాయి. వాటిపైన వీళ్ళు ఫైట్ చేయడం జరిగిందమ్మా. దానికి అనుగుణంగా వీళ్ళు ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి వీళ్ళు ప్రజల ద్వారా సో వీటిని నిర్మూలించాలి అని ప్లాన్ చేస్తున్నారు. మనకు తెలుసు రాజా రామ్మోహన్ రాయ్ గారు సతీ సహగమనాన్ని మనకి అబాలిష్ చేశారు. అట్లానే మనకి తర్వాత సతీ అబాలిషన్ జరిగింది మనకి 1829లో. అలాగే 1856లో విడో రీమ్యారేజ్ యాక్ట్ వచ్చింది. ఇవి కాకుండా చాలా యాక్ట్స్ వచ్చాయమ్మా. సో ఇన్ఫాంటిసైడ్ యాక్ట్, అలాగే మనకి క్యాస్ట్ డిజబిలిటీ యాక్ట్, తర్వాత మనకి రిలీజియన్ డిజబిలిటీ యాక్ట్, అలాగే హ్యూమన్ సాక్రిఫైస్, సో అది వద్దు అంటూ దాని మీద ఒక యాక్ట్, ఇలా చట్టాలు చాలా వచ్చాయి. సో ఇవన్నీ ఏంటంటే 19వ శతాబ్దంలో భారతదేశంలో వచ్చినటువంటి ఈ అవేర్నెస్ వల్ల. సో ఈ అవేర్నెస్ ఎట్లా వచ్చింది, రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ సోషియో రిలీజియస్ అండ్ యాంటీ క్యాస్ట్ మూమెంట్స్ కూడా వచ్చాయమ్మా. అంటే మనకి ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ఓన్లీ మనం మనం ట్రైబల్ రివోల్ట్స్ అండ్ పీజెంట్ రివోల్ట్స్ చెప్పుకున్నాం. ఇవి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా. అట్లా కాకుండా క్యాస్ట్ రివోల్ట్స్ కూడా వచ్చాయమ్మా. ఇవి బ్రాహ్మణులకు వ్యతిరేకంగా. క్యాస్ట్ రివోల్ట్స్, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని నిరసిస్తూ క్యాస్ట్ రివోల్ట్స్ కూడా వచ్చాయి. ఎందుకంటే మనకి ముఖ్యంగా ఒకటి రిఫార్మర్స్, రెండు ఈ ఎవరైతే యూరోపియన్స్ భారతదేశానికి వర్తకం చేయడానికి వచ్చారో వాళ్ళు వర్తకంతో పాటు భారతదేశంలో క్రిస్టియానిటీని ప్రమోట్ చేశారమ్మా. అది ఎట్లా ప్రమోట్ చేశారంటే క్రిస్టియన్ స్కూల్స్ పెట్టడం ద్వారా, సో క్రిస్టియన్ స్కూల్స్ పెట్టి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇస్తూ అట్లా ప్రమోట్ చేయడం జరిగింది. ఈ విధంగా భారతదేశంలో ఇంగ్లీష్ విద్య అనేది అభివృద్ధి చెందింది. సో దాని ద్వారా సో ప్రజలు ఇంగ్లీష్ ఇతర రేషనాలిటీ, ఇండివిడ్యువాలిటీ, తర్వాత మనకి ఈ హ్యుమానిటీ, సో దీని ద్వారా వీళ్ళు ఈ సోషల్ ఈవిల్స్ పైన ప్రెజర్ తీసుకొచ్చి వాటిని తొలగించే ప్రయత్నం చేయడం జరిగింది. అంటే చాలా అవేర్నెస్ 19వ శతాబ్దంలో ఒక పక్క రిఫార్మర్స్ అయితే, రెండో పక్క ఇంగ్లీష్ విద్యా విధానం ద్వారా కూడా మనకి వచ్చింది. అయితే యాంటీ క్యాస్ట్ మూమెంట్స్ మనం చూసుకున్నట్టయితే మూమెంట్స్లో బ్రహ్మ సమాజ్, మతానికి వ్యతిరేకంగా, ఈ క్యాస్ట్కు వ్యతిరేకంగా బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, అలీగర్ మూమెంట్, సత్యశోధక్ సమాజ్ అండ్ జ్యోతిబా అండ్ సావిత్రబాయి పూలే, పండిత రమాబాయ్, నారాయణ్ గురు, అయ్యన్ కాళీ, అనిబెసెంట్ అండ్ ముఖ్యంగా
వీళ్ళు ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అమ్మ. అంటే వీళ్ళు రిఫార్మ్స్ తీసుకొచ్చి సొసైటీలో ఉన్న సోషల్ ఈవిల్స్ని తొలగించాలి ఈ కులపరమైన అని చేయడం జరిగింది. ఇకపోతే మనకి జస్టిస్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, పెరియార్, మహాత్మా గాంధీ, అంబేద్కర్ అండ్ అదర్స్ వీళ్ళు మనకి. సో నెక్స్ట్ జస్టిస్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ద్వారా పెరియార్, తర్వాత మనకి మహాత్మా గాంధీ గారు ఆ జాతీయవాదాన్ని ముందుకు తీసుకుపోయారు, అంబేద్కర్ గారు, సో ఇంకా ఇతరులు ఇట్లా ఇవ్వడం జరిగింది. సో వీళ్ళందరి గురించి అంటే ప్రతి పేరు ఏదైతే మనకి సిలబస్లో మెన్షన్ చేయబడిందో ఆ ప్రతి పేరున్న వ్యక్తి గురించి మనం క్లియర్గా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు గాంధీ గారు ఈ జాతీయవాదానికి అంటే మన గాంధీ గారు ఎలా జాతీయవాదానికి తోడ్పడ్డారని, సో అట్లా అంబేద్కర్ గారు, అట్లా మనకి పండిత రమాబాయి, నారాయణ గురు, లేదంటే రాజా రామ్మోహన్ రాయ్, లేదా ఆర్య సమాజ్ ఫౌండర్ దయానంద్ సరస్వతి మనకు సింగిల్గా ఇచ్చినా మనం రాయగలిగేటట్టు ఉండాలి. అది ఇకపోతే లాస్ట్ సెక్షన్ 1లో మనకి 5th పార్ట్ ఏంటి అంటే 5th పార్ట్ ఏమిచ్చారంటే 3 phases ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. 3 phases ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. భారతదేశంలో మనకి 1885 నుంచి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడి నుంచి 1947 వరకు 3 దశల్లో మనకి ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది జరిగిందమ్మా. ఆ 3 దశల్లో జరిగింది మనకు చెప్పమని వీళ్ళు 1885 నుంచి 1905 వరకు ఫస్ట్ ఫేజ్, 1905 నుంచి 1920 వరకు సెకండ్ ఫేజ్, అండ్ 1920 నుంచి 1947 వరకు థర్డ్ ఫేజ్. ఇలా 3 phases ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ 1885 to 1947. సో ఇక్కడ ఇది చెప్పాలి మనం అంటే మితవాదులు, అతివాదులు, గాంధీయ యుగం ఈ కాలంలో జరిగింది. ఇంతేకాకుండా వాళ్ళు ఇంకేమన్నారంటే ఆల్ ఇండియా ద రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆల్ ఇండియా కిసాన్ సభ. సో మనకి చిన్నగా ఫస్ట్ రైతు సభలు స్టార్ట్ అయ్యి కిసాన్ సభలు అట్లా అలా స్టేట్ వైడ్ ఫామ్ అయ్యి చివరికి నేషన్ వైడ్ ద ఆల్ ఇండియా కిసాన్ సభ ఏర్పడ జరిగింది. ఆ ద రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆల్ ఇండియా కిసాన్ సభ ఎట్లా రైజ్ అయింది, ఎట్లా గ్రోత్ అయింది అనేది మనం చెప్పాలి. అంతేకాకుండా నెక్స్ట్ వీళ్ళందరూ ఎవరు, పీజెంట్స్కి సంబంధించింది. ఇకపోతే వర్కర్స్ అండ్ ట్రైబల్ మూమెంట్స్, కార్మికులు అలాగే ట్రైబల్ మూమెంట్స్ ఏం జరిగాయి. భారతదేశంలో చాలా ట్రైబల్ మూమెంట్స్ జరిగాయమ్మా. మనం చాలా ట్రైబల్ మూమెంట్స్ మనం చదువుకున్న ప్రిలిమ్స్లో కూడా. సో మనకి ఇప్పుడు సపోజ్కి చెప్పాలంటే మనకి ముండా రివోల్ట్, ఎవరు ట్రైబల్స్ ముండా ట్రైబ్ రివోల్ట్ చేసింది. తర్వాత మనకి చాలామంది ట్రైబల్స్ మనం చూసుకున్నామంటే చాలామంది గోండ్ రివోల్ట్, ఎస్ ఇట్లా మనకి చాలా ట్రైబల్స్ తిరుగుబాటు చేశారు. ఆ మూమెంట్స్ గురించి కూడా మనం చదువుకోవాలి. ఇష్యూ ఆఫ్ జెండర్ అండ్ ఉమెన్స్ మూమెంట్. సో జెండర్ గురించి అట్లా ఉమెన్ మూమెంట్, సో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, ఉమెన్ మూమెంట్ గురించి కూడా మనం చదువుకోవాలి. నెక్స్ట్ గ్రోత్ ఆఫ్ సోషలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ మూమెంట్స్, ఈ సామ్యవాద అలాగే మనకి సోషలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ మూమెంట్స్ ఎట్లా గ్రోత్ అయ్యాయి భారతదేశంలో ఏ టైంలో అనేది మనం చదువుకోవాలి. గ్రోత్ ఆఫ్ కమ్యూనలిజం, సో కమ్యూనలిజం ఎట్లా గ్రో అయ్యింది అనేది కూడా మనం చదువుకోవాలి. తర్వాత ఇండిపెండెన్స్ అండ్ పార్టిషన్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి స్వతంత్రం, విభజన ఎట్లా జరిగింది అంటే అంత ఈజీ జరిగిందా, ఎట్లా జరిగింది, ఏ ఫార్ములాస్ ఉన్నాయి, అవన్నీ మనం ఇక్కడ చదువుకోవాలి. ఇది మనకి 50 మార్క్స్కి మనకి టీఎస్పిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 2లో మనకి సెక్షన్ 1 పార్ట్ అమ్మా. సో 50 మార్క్స్ ఇది మనకి సిలబస్. సో ఇట్లా నేను చాలా బ్రీఫ్గా చెప్పాను. అయితే మనకి ఈ సిలబస్ తర్వాత మనం ఏం చేద్దామంటే మనకి ఏపీపీఎస్సి అప్పుడు టీఎస్పిఎస్సిలో మనకి క్వశ్చన్స్ ఎట్లా వచ్చాయి ఇండియన్ హిస్టరీ నుంచి ఒకసారి చూసి మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎట్లా రాయాలి అనేది మనం చివరిలో చెప్పుకుందాం. అయితే మనకి మొట్టమొదటిగా 2020 2020లో
మనకి ఒక పేపర్ ఉంది ఏపీపీఎస్సి నుంచి. సో ఆ పేపర్ చూద్దాం. ఎట్లాంటి క్వశ్చన్లు వచ్చాయని జస్ట్ మీకు ఒక ఐడియా కోసం నేను ఇవేమి ఎక్స్ప్లెయిన్ చేయను, చివరిలో ఒక 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి జస్ట్ మీకు తెలియడం కోసం ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చాయని. 2020లో మనకి ఏపీపీఎస్సి గ్రూప్ 1లో హిస్టరీ నుంచి అడిగినటువంటి క్వశ్చన్స్ మనం చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ ద సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్. సో హరప్పా నాగరికత, సింధు నాగరికత లేదా హరప్పా నాగరికత, ఎందుకంటే ద ఫస్ట్ సైట్ హరప్పా కాబట్టి మనం హరప్పా నాగరికత అంటాం అమ్మ. జనరల్గా మనకి ఇది ఆర్కియాలజీ ట్రెడిషన్ ఏంటంటే ఫస్ట్ సైట్ ఏది కనుక్కుంటుంది. అయితే ఇక్కడ హరప్పా నాగరికతకు సంబంధించిన పట్టణ ప్రణాళిక లక్షణాలను సవిమర్శనాత్మకంగా వివరించండి. క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్. సో మనకి ఈ సింధు నాగరికతలో ఉండేటటువంటి పట్టణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ప్రణాళిక లక్షణాలు, వాటిని వివరించాలి. అది 10 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్, క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ ది కాజెస్ ఆఫ్ ది ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం ఇన్ యాన్షియంట్ ఇండియా. సో ప్రాచీన భారతదేశంలో మనకి ఈ బుద్ధిజం ఆవిర్భావానికి గల కారణాలని సవిమర్శనాత్మకంగా వివరించండి అని చెప్పడం జరిగిందమ్మా. క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ ది కాజెస్ ఆఫ్ ది ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం ఇన్ యాన్షియంట్ ఇండియా. మనం ఇందాక చెప్పుకున్నాం, కొత్తగా 62 మతాలు పుట్టుకొచ్చే 6వ శతాబ్దంలోని. అందులో ద మోస్ట్ పాపులర్ రిలీజన్ ఏదంటే మనకి బుద్ధిజం. సో ఎట్లా మనకి జనరల్గా బుద్ధిజంలో ఉండేటటువంటి ప్రిన్సిపల్స్ 1, 2 అశోకుడు ప్యాటర్నైజ్ చేయడం, ద గ్రేట్ అశోక ప్యాటర్నైజ్డ్ బుద్ధిజం. సో ఇవి మనకేంటి, బుద్ధిజం చాలా పాపులర్ అవడానికి. కానీ బుద్ధిజం ఆవిర్భావానికి గల కారణాలు ఏంటి అని అడగడం జరిగిందమ్మా. ఆవిర్భావానికి ఎట్లా మనకి ఫస్ట్ వేదిక్, ఎర్లీ వేదిక్ పీరియడ్ అండ్ లాటర్ వేదిక్ పీరియడ్లో ఉన్నటువంటి బ్రాహ్మణ ఆధిపత్యం ఎట్లా దీనికి కారణం అయ్యింది, సో అనేది మనకు చెప్పాలి. కాజెస్ ఆఫ్ ది ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం. నెక్స్ట్, డ్రా అన్ అవుట్లైన్ ఆఫ్ సొసైటీ అండర్ ద ఈస్టర్న్ చాళుక్యాస్. అయితే ఈస్టర్న్ చాళుక్యాస్, తూర్పు చాళుక్యుల కాలం నాటి సమాజ రూపురేఖల్ని వర్ణించండి అని చెప్పడం జరిగిందన్నమాట. మనకు తెలుసు, పులకేశి II వాళ్ళ బ్రదర్ కుబ్జ విష్ణువర్ధన, అతన్ని పులకేశి II మనకి వేంగికి అపాయింట్ చేయడం జరిగింది గవర్నర్గా. తర్వాత ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ పులకేశి II, కుబ్జ విష్ణువర్ధన ఈ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ రూలర్ ఆఫ్ ది వేంగి అండ్ ఈ స్టార్టెడ్ ద న్యూ డైనాసిటీ ఈస్టర్న్ చాళుక్యాస్, తూర్పు చాళుక్యులు. సో ఈ తూర్పు చాళుక్యుల పాలనా కాలం నాటి సమాజ రూపురేఖల్ని వర్ణించండి, అంటే సమాజం ఎట్లా ఉండేది అని చెప్పండి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, వివిడ్లీ ఎగ్జామిన్ ది ఇంపాక్ట్ ఆఫ్ భక్తి మూమెంట్ డ్యూరింగ్ మిడివల్ పీరియడ్. అయితే మనకి ఈ భక్తి మూమెంట్ ఏదైతే ఉందో, మనకి హిందూ రిఫార్మ్ మూమెంట్ అంటే హిందూయిజంలో ఉండే ఎవరమ్మా హెట్రోడక్స్ పీపులే. సో వాళ్ళు సోషియో రిలీజియస్ ఈవిల్స్ ఏమైనా ఉంటే దాన్ని రిమూవ్ చేయాలి, చేసి స్ట్రాంగ్ చేయాలి మతాన్ని అనే ఎవరైతే ఈ భక్తి సెయింట్స్ ఉన్నారో, సో వాళ్ళు భక్తి మూమెంట్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది, మనం చెప్పుకున్నాం. అయితే ఇంపాక్ట్ ఆఫ్ భక్తి మూమెంట్ డ్యూరింగ్ మిడివల్ పీరియడ్. సో ఈ మధ్యయుగాల భారతదేశ కాలంలో సో ఈ భక్తి ఉద్యమం తాలూకా ప్రభావం ఎట్టిది అంటే, ప్రజలు ఎట్లా మార్పుకు గురయ్యారు ఈ భక్తి ఉద్యమం వల్ల, ఎట్లాంటి ప్రభావం చూపించింది సమాజంలో భక్తి ఉద్యమం అనేది మనం ఇక్కడ చెప్పాలమ్మా. ఎందుకంటే మొట్టమొదటిగా భక్తి ఉద్యమంలో మనం 2 పాయింట్స్. ఒకటి, భక్తి ఉద్యమం సో భక్తి సెయింట్స్ వాళ్ళు డైరెక్ట్గా ఫైట్ చేయడం కాకుండా వాళ్ళు ప్రజల్లో అవగాహన తెచ్చి సో నెంబర్ని పెంచి అట్లా ఈ సోషల్ అండ్ రిలీజియస్ ఈవిల్స్ పైన దాడి. ఒకటి, ప్రజల్లో అవగాహన కలిగింది. 2, సమాజంలో ఉండే కొన్ని దురాచారాలు తొలగింది. నెక్స్ట్, క్రిటికల్లీ ఎవాల్యుయేట్ ది సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అండర్ అక్బర్. సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అండర్ అక్బర్. అక్బర్ పాలనా కాలంలో ఉండేటటువంటి కేంద్రీయ పరిపాలనను సవిమర్శనాత్మకంగా అంచనా వేయండి. ఎస్, మనం చెప్పుకుంటాం భారతదేశ చరిత్రలోనే సో 2 రూలర్స్, అశోక ద గ్రేట్ అండ్ అక్బర్ ది గ్రేట్. ఇలా అశోకుడు చాలా ఎక్కువ ప్రాంతాన్ని పరిపాలించాడు, తర్వాత అంత ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి మనకి ఎవరు కనిపిస్తారు, అక్బరే కనిపిస్తాడు. సో అట్లానే అశోకుడు దో ఈ ప్యాటర్నైజ్డ్ బుద్ధిజం అండ్ ఈ గేవ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ఆల్ ద రిలీజన్స్. సో లైక్ అక్బర్ కూడా అట్లా, దో ఈ బిలాంగ్స్ టు ది ఇస్లాం అండ్ ఈ గేవ్
ఈక్వల్ ప్రయారిటీ టు ఆల్ ద రిలీజియన్స్. సో ఇక్కడైతే మనకి ఇక్కడ ఏం అడుగుతున్నారంటే అక్బర్ పాలనా కాలంలో కేంద్రీయ పరిపాలన ఏంటి, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ గురించి మనకు చెప్పడం జరిగింది. మనం ప్రిలిమ్స్లో చాలా చెప్పుకున్నాం సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ చెప్పుకున్నాం, మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ చెప్పుకున్నాం. సో సో చాలా వరకు మనం ప్రిలిమ్స్లో కవర్ చేసాం. సో మిగతావి ఏమైనా ఉంటే మనం అక్కడ చూద్దాం మెయిన్స్లో. ఎస్, అదంతా మనకి నీట్గా రాయాలి. నెక్స్ట్, డ్రా అన్ అవుట్లైన్ ఆఫ్ ది రైజ్ ఆఫ్ మరాఠా ఎంపైర్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు శివాజీస్ కాంట్రిబ్యూషన్. ఎస్, మనకి రైజ్ ఆఫ్ మరాఠా ఎంపైర్ ఆవిర్భావాన్ని మనం చెప్తూ అందులో శివాజీ కాంట్రిబ్యూషన్ గురించి స్పెషల్గా చెప్పడం అనేది. సో మనకి శివాజీ అందించిన సహకారాన్ని ప్రత్యేకంగా సూచిస్తూ మరాఠా సామ్రాజ్యం అభ్యుదయం యొక్క రూపురేఖలని చిత్రీకరించండి. అయితే మరాఠాస్ గురించి మనం చూసుకున్నట్టయితే వాళ్ళకి ఎప్పుడో మనకి వాళ్ళు మహాభారతంలోనే మెన్షన్ చేయబడ్డారు. ఆంధ్రులు అండ్ మరాఠాస్ బోత్ సపోర్టెడ్ టు ది కౌరవాస్ అని. తర్వాత 14వ శతాబ్దంలో వాళ్ళు బహమనీ సామ్రాజ్యం, అట్లానే మనకి అహ్మద్ నగర్, ఔరంగజేబ్ వీళ్ళ దగ్గర పనిచేస్తూ ఉండేవారు. సో తర్వాత అట్లా అట్లా మనకు తెలుసు శివాజీ గ్రాండ్ ఫాదర్ అహ్మద్ నగర్లో ఒక ఆర్డినరీ సోల్జర్గా పనిచేశాడు. శివాజీ ఫాదర్ మనకి పూణే జాగీర్దారుగా చేసేవాడు అహ్మద్ నగర్ సామ్రాజ్యంలో. తర్వాత శివాజీ మొట్టమొదట మరాఠా వ్యక్తి, అతను సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇట్లా మనకి శివాజీ అందించిన సహకారాన్ని ప్రత్యేకంగా సూచిస్తూ మరాఠా సామ్రాజ్యం అభ్యుదయం యొక్క రూపురేఖలని చిత్రీకరించండి. అంటే మరాఠా సామ్రాజ్యం ఎట్లా ఏ విధంగా అది ముందుకు పోయింది ఎట్లా అని చెప్పి మనకి చెప్పండి. నెక్స్ట్, క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ ది రోల్ ఆఫ్ సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ ఇన్ ద రైజ్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రిటిష్ రాజ్ ఇన్ ఇండియా. క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ ది రోల్ ఆఫ్ సబ్సిడరీ అలయన్స్. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో రాజ్యాలు ఆక్యుపై చేయడానికి చాలా రకాలైన డిఫరెంట్ స్టైల్స్ వాడేదమ్మా. ఒకటి యుద్ధం చేయడం, రాజ్యాన్ని ఆక్యుపై చేయడం, లేదా సబ్సిడరీ అలయన్స్ అంటే కొంత ఫోర్స్ని అక్కడ పెట్టి సో అట్లా రాజ్యాన్ని ఇండైరెక్ట్గా కంట్రోల్ తెచ్చుకోవడం, లేదా డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే దత్తపుత్రుడు రాజ్యానికి అర్హుడు కాదు అని చెప్పి ఎవరైతే సొంత రియల్ హెయిర్ ఎవరైతే లేరో అంటే డైరెక్ట్ సన్ ఎవరైతే లేరో వాళ్ళ రాజ్యాన్ని ఆక్యుపై చేసుకోవడం. అట్లానే మాల్ అడ్మినిస్ట్రేషన్, సో అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదని రాజ్యాన్ని ఆక్యుపై చేసుకోవడం. ఇట్లా 4 రకాలుగా ఈ బ్రిటిష్ ఎవరైతే ఉన్నారో ఈస్ట్ ఇండియా కంపెనీ అట్లా దోచుకుండేది రాజ్యాల్ని. అందులో ఒకటి ఏంటంటే సబ్సిడరీ అలయన్స్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ ఇన్ ద రైజ్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రిటిష్ రాజ్ ఇన్ ఇండియా. భారతదేశంలో బ్రిటిష్ పాలన అభ్యుదయం మరియు విస్తరణలో అనుబంధ కూటమి వ్యవస్థ యొక్క పాత్రను సవిమర్శనాత్మకండి. సో దీని ద్వారా ఎట్లా బ్రిటిష్ పాలన అభ్యుదయం చెందింది, రైజ్ అయింది అని చెప్పాలి ఇందులో మనకి. సో చాలా రాజ్యాలని వీళ్ళు ఆక్యుపై చేసుకోవడం జరిగింది సబ్సిడరీ అలయన్స్ ద్వారా, అంటే ఇండైరెక్ట్గా వాళ్ళ అండర్లో ఉండేటట్టే. సో దీని ద్వారా బ్రిటిష్ అభ్యుదయం ఎట్లా జరిగింది అనేది మనం ఇక్కడ చెప్పాలి. నెక్స్ట్, delineate the contribution of Dr. B.R. Ambedkar with special reference to the conditions of untouchables and laborers in colonial India. అయితే బ్రిటిష్ ఇండియా టైంలో అంటే మనకి వలస భారతదేశంలో అంటరాని వాళ్ళు అలాగే కార్మికులు పరిస్థితుల గురించి ప్రత్యేకంగా సూచిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన సహకారాన్ని వివరించండి. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి సహకారం అనేది మనకి ఎనలేనిది. సో ఈ అంటరాని వాళ్ళు కార్మికుల పట్ల సో దాని గురించి మనకి ఇక్కడ రాయడం అని జరిగింది. సో అతను పెట్టిన పత్రికలు అయితే ఏముంది, అతను స్థాపించిన సంస్థలు అయితే ఏముంది, ఇవన్నీ ఎట్లా ఉపయోగపడ్డాయి, ఎట్లా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసాయి అనేది, ఎట్లా వాళ్ళంతలో వాళ్ళు ముందుకు పోయేటట్టు చేసాయి అనేవి మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్, ఎగ్జామిన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది క్యాబినెట్ మిషన్ ప్లాన్. అయితే మనకి ఇందాక లాస్ట్ చాప్టర్ చెప్పుకున్నాం ఏంటి, ఇండిపెండెన్స్, స్వతంత్రం అలాగే విభజన అని. సో ఈ విభజనకు కూడా మనకు చాలా ఫార్ములాస్ ఉన్నాయమ్మా. రాజగోపాలాచారి ఫార్ములా ఉంది, వెవెల్ ప్లాన్ ఉంది, 1944 రాజగోపాలాచారి ఫార్ములా, 1945 మనకి వెవెల్ ప్లాన్, 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్, 1947 మౌంట్ బ్యాటన్ ప్లాన్. అయితే మనకి ఈ 3 ప్లాన్స్
ఫెయిల్ అయ్యాయి కాబట్టే మనకి మౌంట్ బాటన్ ప్లాన్ అనేది వచ్చింది, లేదా జూన్ 3 ప్లాన్. సో అందులో ఒక ప్లాన్ అయినటువంటి క్యాబినెట్ మిషన్ ప్లాన్. సో ఎగ్జామిన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది క్యాబినెట్ మిషన్ ప్లాన్. అయితే అంటే భారతదేశంకి స్వతంత్రం ఇవ్వడానికి బ్రిటన్ నుంచి వచ్చినటువంటి క్యాబినెట్ మిషన్ ఏదైతే ఉందో, ఈ క్యాబినెట్ మిషన్ ఎటువంటి రికమెండేషన్స్ చేసింది అనే దాన్ని పరిశీలించండి అని అనడం జరిగింది. క్యాబినెట్ మిషన్ ప్రణాళిక సిఫార్సులను పరిశీలించండి. మనకి క్యాబినెట్ మిషన్ ఏం చెప్పింది మనకి తెలుసు కదా, మనకి వన్ యూనియన్, ఒకటే, డివిజన్ అనేది ఉండదు. ఎస్, మొత్తం యూనియన్ అంతా కలిసి ఉంటుంది. ఇంకా ఎట్లా ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ మిగతావన్నీ ఎట్లా ఇచ్చిందో అవన్నీ మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం క్వశ్చన్లో అక్కడ మనం నెక్స్ట్ క్రిటికల్లీ ఎవాల్యుయేట్ ది ఇంపాక్ట్ ఆఫ్ క్విట్ ఇండియా మూవ్మెంట్ ఇన్ 1942. సో 1942లో క్విట్ ఇండియా ఉద్యమం యొక్క ప్రభావాన్ని సవిమర్శనాత్మకంగా అంచనా వేయండి. క్రిటికల్లీ ఎవాల్యుయేట్, సవిమర్శనాత్మకంగా అంచనా వేయండి. సో మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చేసినటువంటి లాస్ట్ మూమెంట్ ఏది అంటే మనకి క్విట్ ఇండియా మూమెంట్ అమ్మ, 1942. అయితే ఈ క్విట్ ఇండియా మూమెంట్ తాలూకా ఇంపాక్ట్, ఈ ఉద్యమం తాలూకా ప్రభావం ఎట్లా ఉంది అని మీరు అంచనా వేయండి అని చెప్పడం జరిగింది. సో ఈ ఉద్యమం తాలూకా ప్రభావం ఎట్లా ఉందో మనం ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇట్లా మనకి 10 క్వశ్చన్స్, అంటే ఇది లేదా అది, దిస్ ఆర్ దట్, ఇట్లా మనకి 10 క్వశ్చన్స్ మనకి ఇక్కడ ఇవ్వండి. ఇట్లా మనకి 2020లో మనకి ఏపీపీఎస్సి గ్రూప్ 1లో ఈ క్వశ్చన్ పేపర్ రావడం జరిగింది, హిస్టరీ. ఇకపోతే 2020 తర్వాత మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే 2017లో ఎట్లా ఉన్నాయి క్వశ్చన్స్ మనం ఒకసారి చూద్దాం. 2017లో మనం చూసినట్టయితే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ, మనం చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ఇన్ వాట్ రెస్పెక్ట్స్ ద హరప్పన్ సివిలైజేషన్ డిఫర్డ్ ఫ్రమ్ దట్ ఆఫ్ లేటర్ వేదిక్ సివిలైజేషన్. సో మనకి 2 సివిలైజేషన్స్ గురించి మనం చెప్పుకున్నాం, కానీ ఇక్కడ ఏం చెప్పారంటే హరప్పా నాగరికత అలాగే మలివేద నాగరికత ఏదైతే ఉందో, మనకి 1500 నుంచి 600 వరకు ఉన్న టైం పీరియడ్ని మనం వేద నాగరికత అంటాం. మళ్ళీ అందులో సబ్ డివిజన్ ఏంటంటే 1500 బీసీ నుంచి 1000 బీసీ వరకు ఉన్నది తొలి వేదకాలం, తొలి వేద నాగరికత. 1000 బీసీ నుంచి 600 బీసీ వరకు ఉన్నది మలివేద నాగరికత. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే హరప్పా నాగరికత మలివేద నాగరికత కంటే ఏ విధమైన తేడా కలిగినదో వివరించండి అని చెప్పడం జరిగిందమ్మా. మలివేద నాగరికత కంటే ఏ విధంగా తేడా ఉందో, అంటే 1000 to 600 మధ్య ఏదైతే ఉందో ఆ కాలానికి, అలాగే మనకి ఇక్కడ 2500 to 1500 మధ్యలో ఏదైతే ఉందో ఆ కాలానికి మధ్య తేడా చెప్పండి. నెక్స్ట్, వాట్ డూ యూ నో అబౌట్ సంగమేజ్? హౌ డస్ సంగమేజ్ లిటరేచర్ హెల్ప్ us ఇన్ నోయింగ్ ది పొలిటికల్ అండ్ కల్చరల్ లైఫ్ ఆఫ్ దట్ ఏజ్? సో మనం ఇందాక చెప్పుకున్నాం, మౌర్యన్ పీరియడ్ అండ్ పోస్ట్ మౌర్యన్ పీరియడ్ కాలంలో సౌత్ ఆఫ్ ది కావేరీని రూల్ చేసింది ఎవరంటే ఈ చోళ చేర పాండ్య అనేవాళ్ళు. అయితే 300 బీసీ నుంచి 300 AD వరకు, అంటే ఇట్ కవర్స్ బోత్ మౌర్యన్ అండ్ పోస్ట్ మౌర్యన్ పీరియడ్. ఈ కాలంలో మనం చూసుకున్నట్టయితే ఈ కాలాన్ని సంగమేజ్ అనడం జరిగింది. అయితే మనకి వీళ్ళ క్వశ్చన్ ఏం అడిగారంటే ఈ సంగం కాలం గురించి మీకేం తెలుసు అది రాయండి. అట్లానే సంగం కాలంలో మనకి ఈ సంగం ఏజ్లో మనకు సాహిత్యం బాగా డెవలప్ అయింది, తమిళ సాహిత్యం. అయితే సంగం కాలపు సాహిత్యం ఆనాటి రాజకీయ మరియు సంస్కృతి జీవనం గురించి తెలుసుకుంటే ఎట్లా ఉపయోగపడడం అంటే ఈ సంగం ఏజ్లో రాసినటువంటి సాహిత్యం ఏదైతే ఉందో దాని ద్వారా మనకి ఆనాటి కాలం నాటి పొలిటికల్, రాజకీయ, అలాగే అప్పటి ప్రజల సంస్కృతి జీవనం మనకు తెలుస్తుంది. అది ఎట్లా తెలుస్తుందో, ఎట్లా అంటే తెలుసుకున్నట్టుకు ఈ బుక్స్ ఎట్లా ఉపయోగపడ్డాయో చెప్పండి. అంటే మనకి ఏ బుక్స్లో ఏం రాయబడింది అనేది మనకు అప్పుడు చెప్పాలమ్మా. ఏ ఏరియాస్లో, ఒకటేమో రాజకీయంగా పొలిటికల్గా, రెండేమో సాంస్కృతిక జీవనం గురించి, ప్రజల సంస్కృతి. నెక్స్ట్ క్వశ్చన్, అనలైజ్ ది కల్చరల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ చోళాస్ అండ్ ఎక్స్ప్లెయిన్ దేర్ కాంట్రిబ్యూషన్ ఫర్ ది కల్చరల్ ఎక్స్పాన్షన్ ఇన్ సౌత్ ఇండియా, ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి చోళులు అని ఎవరైతే ఉన్నారో, ఈ పల్లవుల తర్వాత మనకు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించింది చోళులు. వీళ్ళు మనం ఇంపీరియల్ చోళాస్ అని చెప్పుకున్నాం క్లాసులో. అంటే ఏంటి, వాళ్ళు భారతదేశంలో ఉన్న ప్రాంతాలను మాత్రమే కాకుండా భారతదేశానికి బయట ఉన్నటువంటి లక్షద్వీప్స్,
మాల్దీవ్స్, ఇండోనేషియా ఈ ప్రాంతాలను కూడా వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. వాళ్ళు మనం ఇంపీరియల్ చోళాస్ అంటాం. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అనలైజ్ ది కల్చరల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ చోళాస్, అంటే చోళుల సాంస్కృతిక సేవని విశ్లేషించి చోళాస్ అండ్ ఎక్స్ప్లెయిన్ దేర్ కాంట్రిబ్యూషన్ ఫర్ ది కల్చరల్ ఎక్స్పాన్షన్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా. అలాగే ఆగ్నేయ ఏషియాలో, సౌత్ ఈస్ట్ ఏషియాలో వీళ్ళ సాంస్కృతిక వ్యాప్తిలో వారి పాత్రను వివరించండి అని. సో మనకి వీళ్ళు ట్రేడ్ గిల్డ్స్ ఎవరైతే ఉన్నారో ట్రేడ్ గిల్డ్స్ అంటే ట్రేడింగ్ చేసే వ్యాపార శ్రేణులు ఏవైతే ఉన్నాయో ఇవి ఈవెన్ మనకి బయటన కాంబోడియాలో, ఇండోనేషియాలో, ఫిలిప్పీన్స్లో అక్కడ కూడా వీళ్ళు పెట్టి ఇక్కడి నుంచి అక్కడ సంస్కృతి ఎట్లా వెళ్తుందమ్మా? ఇప్పుడు మనం ఉన్నాం సౌత్ ఇండియన్స్, ఒక 10 మంది నార్త్ ఇండియన్ వెళ్ళారంటే సో వీళ్ళతో పాటు వీళ్ళ సంస్కృతి కూడా మూవ్ అవుతుంది. సో అట్లానే ఈ ఇంపీరియల్ చోళాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రాజులు మాత్రం అక్కడికి వెళ్ళి దండయాత్ర చేసి రాజ్యాన్ని ఆక్యుపై చేసుకోవడం మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి గిల్డ్స్, వ్యాపార వర్తకాల వారు అక్కడికి వెళ్ళి అక్కడ సంఘాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా మన సంస్కృతి ఆగ్నేయాసియాకి వ్యాప్తి చెందడం జరిగింది. అదే క్వశ్చన్ ఇక్కడ మనకి అడగడం జరిగిందమ్మా. చోళుల సాంస్కృతిక సేవను విశ్లేషించి ఆగ్నేయాసియాలో సాంస్కృతిక వ్యాప్తిలో వారి పాత్రను వివరించండి. ఎస్, మనకి సంస్కృతి సేవలు మనకి లిటరేచర్ ప్రకారంగా తమిళ్ లిటరేచర్ డెవలప్ అయింది. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ప్రకారంగా మనకి బృహదీశ్వర టెంపుల్ అట్ తంజావూర్, బృహదీశ్వర టెంపుల్ అట్ గంగైకొండ చోళాపురం ద మెయిన్ టెంపుల్స్, ఇంకా చాలా టెంపుల్స్ మిగతా రాజులు చాలామంది కట్టించడం జరిగింది. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ సూఫిజం అండ్ డిస్కస్ ఇట్స్ మెయిన్ ప్రిన్సిపల్స్, ఇంపార్టెంట్ ఆర్డర్స్ అండ్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ఇండియన్ సొసైటీ. నెక్స్ట్ క్వశ్చన్ మనకి సూఫిజం గురించి. ఐ టోల్డ్ యూ సూఫిజం అనేది మనం ఇందాక చెప్పుకున్న 8th సెంచరీలో ప్రపంచంలో స్టార్ట్ అయింది. భారతదేశంలో పర్టికులర్గా ఉత్తర భారతదేశంలో 12వ శతాబ్దంలో స్టార్ట్ అయింది. దక్షిణ భారతదేశంలోకి వచ్చేసరికి అది 15వ శతాబ్దం అయింది. దక్షిణ భారతదేశంలో గేసుధరాజ్ స్టార్ట్ చేశారని మనం చెప్పుకున్నాం. అయితే ఈ సూఫిజం అనేది ఏంటి? మనకి ఈ ఇస్లాంలో ఉన్న హెట్రోడాక్స్ ఎవరైతే ఉన్నారో పీపుల్, వాళ్ళు ఆ రిలీజన్లో ఉన్న సామాజిక మతపరమైన దురాచారాలను తొలగించి మతాన్ని స్ట్రాంగ్ చేయాలి, ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి, వీటి కోసం అని వాళ్ళు చేయడం జరిగింది. దీని ద్వారా అంటే ఈవెన్ పాటలు పాడడం ద్వారా కూడా ప్రజల్లో వాళ్ళు అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. అయితే మనకి ఈ సూఫియిజం అనేది మనకి భారతదేశంలో ఒక ఆర్గనైజేషన్ కాదమ్మా, ఆర్గనైజేషన్ ఆర్ ఆర్డర్ ఆర్ యూ కెన్ కాల్డ్ ఎ సిల్సిలా. ఇట్లా ఇక్కడ మనకు చూడండి ఇంపార్టెంట్ ఆర్డర్స్ అని అనడం జరిగింది, ఇంపార్టెంట్ సిల్సిలాస్. ఎక్స్ప్లెయిన్ సూఫిజం అండ్ డిస్కస్ ఇట్స్ మెయిన్ ప్రిన్సిపల్స్. ఇంపార్టెంట్ ఆర్డర్స్ అంటే ఇంపార్టెంట్ సిల్సిలాస్ లేదా ఆర్గనైజేషన్స్. మొత్తంగా భారతదేశంలో వాళ్ళు 14 ఆర్డర్స్ ఉండేవి. ఆర్డర్స్ ఆర్ 14 సిల్సిలాలు ఆర్ 14 వాట్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆర్గనైజేషన్స్. సో ఇట్లా వీళ్ళు సూఫియిజం గురించి వివరించి దాని ముఖ్య సిద్ధాంతాల గురించి వివరించి అలాగే వాటిలో ఉన్న ప్రముఖ ప్రముఖ శాఖల గురించి చెప్పమండం జరిగింది. ఆర్డర్స్ సో ఏంటి? చిస్తీ సిల్సిలా, నక్షబందీ సిల్సిలా, ఇలా మనకి డిఫరెంట్ ఆర్డర్స్, డిఫరెంట్ సిల్సిలాస్ 14 ఉండేవి. అందులో 14 కాకుండా ముఖ్యంగా ఉన్న 3-4 గురించి మనం చెప్తే సరిపోద్దమ్మా. ప్రముఖ శాఖలు మరియు భారత సమాజంపై దాని ప్రభావాన్ని గురించి చర్చించండి. ఈ సూఫియిజం తాలూకా ప్రభావాన్ని భారత సమాజంపై ఎట్లా ఉందన్నది మనం డిస్కస్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ ద రీజన్స్ ఫర్ ది రైజ్ ఆఫ్ ఛత్రపతి శివాజీ and also describe the administrative, military and land revenue systems of his empire. Yes, ఛత్రపతి శివాజీ ఎదుగుదలకు కారణాలు తెలపండి అనేది ఒక పాయింట్ అమ్మా. ఛత్రపతి శివాజీ ఎదుగుదలకు కారణాలు తెలపండి అనేది ఒక పాయింట్. సో అతనిలో ఉన్న మనకి అతను చిన్నప్పుడు ఎట్లా పెంచబడ్డాడు, ఎవరి ద్వారా పెంచబడ్డాడు, అతను గురువులు ఎవరు, ఇట్లా ఒక 2-3 పాయింట్లు చెప్తూ అతను ఎదుగుదల కారణాలు మనం కొన్ని చెప్పాల్సి ఉంటుంది. ఎట్లా అతను ఇనీషియల్గానే అతను పూణేకి జాగీర్దారుగా ఉండేవాడు. ఎందుకంటే వాళ్ళ తండ్రి చిన్నప్పుడే చనిపోవడం వల్ల అతను జాగీర్దారు ఇతనికి వచ్చింది. అతను పూణేని బేస్ చేసుకొని మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అతను డేరింగ్ అండ్ డాషింగ్ పర్సనాలిటీ. ఎస్, అట్లా కాకుండా సో ఏ పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి జాగ్రఫికల్ పొలిటికల్ కండిషన్స్ ఏ పరిస్థితులు ఛత్రపతి శివాజీ ఎదుగుదలకు కారణమయ్యాలో కూడా మనం చెప్పాలి. అంతేకాకుండా ఆయన టైం పీరియడ్లో ఆయన రాజ్యంలోని పాలన, అడ్మినిస్ట్రేషన్, సో మనం చెప్పుకున్నాం చాలా మనకి వాళ్ళ దగ్గర అష్టప్రధాన్స్ ఉండేవారని. అలాగే సైనిక
మరియు భూమి శిస్తు వ్యవస్థలను వివరించండి. అతను జనరల్గా 40% ఆఫ్ ల్యాండ్ ట్యాక్స్ ఉండేది. అట్లా కాకుండా అతను చౌత్ అండ్ సర్దేశ్ముఖి అని వసూలు చేసేవాడు. వీటన్నిటి గురించి మనం శివాజీ కాలంలో జరిగిన అన్ని విషయాల గురించి అంటే పాలన, సైనిక మరియు భూమి. ఒకటేమో అతని ఎదుగుదలకు కాజెస్ చెప్పాలి కారణాలు. సో అతను ఎదుగుదలకు కారణాలు చెప్పిన తర్వాత ఒక హాఫ్ అది. సెకండ్ హాఫ్ ఏంటమ్మా, అతని పాలన, సైనిక మరియు భూమి శిస్తు వ్యవహారాల గురించి మనం రాయాలి. నెక్స్ట్, భారతదేశంలో బ్రిటిష్ పాలనపై 1857 తిరుగుబాటు యొక్క ప్రభావం వివరించండి. తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారి విధానాల్లో మరియు పాలనలో వచ్చిన ముఖ్యమైన మార్పులు ఏవి అవి చెప్పండి. సో మనం ఇందాక 1857 సిపాయి రివోల్ట్ గురించి చెప్పుకున్నామా. చాలా రివోల్ట్స్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్ విధానాలపైన తిరుగుబాటు జరిగింది మనకు తెలుసు. సో అందులో ముఖ్యమైన తిరుగుబాటు ఏంటంటే 1857 సిపాయి రివోల్ట్. అయితే భారతదేశంలో బ్రిటిష్ పాలనపై డిస్క్రైబ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ది రివోల్ట్ ఆఫ్ 1857 ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. భారతదేశంలో బ్రిటిష్ పాలనపై 1857 తిరుగుబాటు యొక్క ప్రభావాన్ని వివరించండి. అదొక పాయింట్, అది ఆఫ్ క్వశ్చన్ అమ్మా. తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారి విధానాల్లో, పాలనలో వచ్చిన ముఖ్యమైన మార్పులేవి. ఎస్, మనకి తిరుగుబాటు యొక్క ప్రభావం ఏంటి? సో వీళ్ళ తాలూకా ఏవైతే విధానాలు ఉన్నాయో, పరిపాలన విధానాలు, ఆర్థిక విధానాలు, వీళ్ళ వ్యాపార విధానాలు, వీటన్నిటి గురించి చెప్పాలమ్మా. 50%. రిమైనింగ్ 50% తిరుగుబాటు తర్వాత ఏం జరిగింది,